సో ఫర్ ఎవర్ వెయిట్ మేనేజ్మెంట్. సో దీంట్లో C9 ప్రత్యేకించి వాళ్ళ నేను C9 అనేటువంటి ఒక ప్యాక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. C9 అంటే ఇదేంటంటే క్లీన్ 9 అనేది దీని అనొచ్చు పేరు. C9 నథింగ్ బట్ క్లీన్ 9 అంటారు. అంటే ఇది ఒక 9 days డైట్ ప్లానింగ్. 9 days డైట్ ప్లానింగ్. సో కరెక్ట్గా మనకు మన ఫర్ ఎవర్ డైట్ని కనుక మీరు మన ప్రొడక్ట్స్ యొక్క డైట్ని కనుక 9 days కరెక్ట్గా మనకి వాడినట్లయితే చాలా ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ మనం చూడొచ్చు. చాలా ఎక్స్క్లూజివ్ నిజంగా మీరు ఎక్కడ కూడా చూడని రిజల్ట్స్ మనం ఈ ప్రొడక్ట్స్ ద్వారా మనం చూస్తాం అనమాట. సో ఏంటి సార్ మన ఫర్ ఎవర్ వెయిట్ మేనేజ్మెంట్ C9 ప్రత్యేకత ఏంటో చూసే ముందు, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో వాడేటువంటి ప్రొడక్ట్స్లో మ్యాక్సిమం వీఆర్ యూజింగ్ అలోవీరా. సో అలోవీరా అంటే మీకు అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ ఏవి వేరే కెమికల్స్ కానీ వేరే మిమ్మల్ని స్పీడ్గా తగ్గించడం కోసం మేమే డ్రగ్స్ కానీ వేరే ఇతర సైడ్ ఎఫెక్ట్లు కలిగేటువంటి ఏ ఇంగ్రీడియంట్స్ మేము వాడట్లేదు. మన కంపెనీ చూస్ చేసుకున్నటువంటి ఒక యూనివర్సల్ ప్లాంట్ ఏంటి అంటే అలోవీరా. సో అలోవీరాని యూనివర్సల్ ప్లాంట్ అని ఎందుకన్నాను నేను అంటే, సో కొన్ని ప్లాంట్స్ కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమంది సూట్ అవ్వవు. కానీ అలోవెరా అందరికీ పడుతుంది, అందరికీ సూట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అన్ని కలబందలు మంచివి కాదు, అన్ని కలబందలు పడవు. దీంట్లో కూడా మన కంపెనీ చేసిన వెరైటీ ఏంటంటే దాదాపుగా 300 నుంచి 400 రకాల వెరైటీస్ని అలోవెరాని ఫైండ్ అవుట్ చేసింది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. దానిలో ఒక వెరైటీ మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం, అలో బార్బడెసిస్ మిల్ అంటారు అనమాట. సో ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకుని ఇందా మనం వీడియోస్ చూసాం ప్రోగ్రామ్ స్టార్టింగ్ ముందు. సుమారుగా 10,000 ఎకరాల ఓన్ సొంత సాగుబడి చేసే నేలలో సుమారుగా 4 సంవత్సరాల పాటు పెంచి ప్రాసెస్ చేసి దాన్ని ఎలాంటి ఎరువు మందులు పురుగు మందులు చల్లకుండా దాన్ని గ్రో చేసి సో ఎంతో జాగ్రత్తగా అలోవెరాని ప్రాసెస్ చేస్తారు మన వాళ్ళు. సో అందుకే మన ప్రొడక్ట్స్ మన అలోవెరా అది వెరీ సేఫ్ అనమాట. ఓకేనా. ఇంకోటి హ్యూమన్ బాడీ యొక్క pH బ్యాలెన్స్ అండ్ అలోవెరా యొక్క pH బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్. అందుకే ఇది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే కలబందని తీసుకోవచ్చు. కాకపోతే అన్ని కలబందులుగా చెప్పాను కదా, దీనిలో కూడా కొన్ని పాయిజన్ వెరైటీస్ ఉన్నాయి. మన కంపెనీ అంటే ద బెస్ట్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకుని అందరికి కూడా ప్రొడక్ట్ రూపంలో మన కంపెనీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ప్రొడక్ట్స్ కూడా ఏదో అల్లటప్ప తయారు చేయట్లేదండి. సో మోర్ దాన్ 300 నుంచి 400 రకాల టెస్టులు చేస్తుంది ప్రొడక్ట్ని బయట రావడం కోసం. అంటే అంత క్వాలిటీని మెయింటైన్ చేయడానికి కంపెనీ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది. మీరు ఎక్కడ కూడా ప్రొడక్ట్స్ క్వాలిటీ విషయంలో అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫినామినల్ అవుట్ స్టాండింగ్ ఏ పదాలు ఉంటే ఆ పదం మనం ఏ రేటింగ్ కూడా ఆ రేటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ 5 స్టార్ రేటింగ్ కూడా సరిపోయి ప్రొడక్ట్స్కి నిజంగా. ఎందుకంటే అంతగా నేను చూశాను కాబట్టి ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ తెలుసుకున్నాను కాబట్టి మీతో మాట్లాడుతున్న సబ్జెక్ట్ రైట్. సో అందుకే మన కంపెనీకి ఉన్నటువంటి గ్రేట్ నేమ్ ఏంటి అంటే ఫర్ ఎవర్ లివింగ్ ఇంకో పేరు అంటే ద అలోవెరా కంపెనీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ హైయెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ అలోవెరా ప్రొడక్ట్స్ ఎవరైనా అంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ వారు. సో 80% మంది 100 మంది కలబంద ప్రొడక్ట్ వాడుతుంటే అందులో 80% మార్కెట్ మన కంపెనీ వాళ్ళది. సో దట్స్ వై కాల్ అలోవెరా కంపెనీ. సో ఇప్పుడు మార్కెట్లో చాలా వాటి మీద వ్యాపారం జరుగుతుంది. ఎస్పెషల్గా ఇవాళ వెయిట్ మేనేజ్మెంట్ కాబట్టి బరువు సంబంధించిన బట్టి మార్కెట్ ఏదైతే ఉందో బరువును తగ్గించడం కానీ పెంచడం కానీ జిమ్స్ వచ్చాయి, యోగా సెంటర్స్ వచ్చేసాయి కదా. సో చాలా రకాల ఫిట్నెస్ సెంటర్స్ వచ్చేసాయి, రకరకాల బ్రాండ్స్తో కొత్త హైజీన్ క్వాలిటీస్తో మనకు ఫిట్నెస్ సెంటర్ చాలా చోట్ల వెలిసిపోతున్నాయి. సో ఇంత మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత మార్కెట్ ఉంది సార్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి అంటే మోర్ దాన్ 44 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సంవత్సరానికి జరుగుతుంది ఈ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ మీద. సో దీంట్లో మన కంపెనీ కూడా ఎంత షేర్ తీసుకున్నది ఇంకా మనం చేసే బిజినెస్ కూడా అనమాట. సో ఇది అంటే ఈ బిజినెస్లో వెయిట్ మేనేజ్మెంట్ కూడా డిమాండ్ చెప్తున్నాను అంటే బయట 44 లక్షల కోట్ల మార్కెట్ ఉంది. సో దాన్ని మీరు గ్రాప్ చేయొచ్చు. సో బయట ఉన్న సొల్యూషన్స్ కన్నా అంటే బయట తగ్గించడం కోసం చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ మనం కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ VLCC అని తర్వాత ఇంకో కొన్ని కంపెనీ కలర్స్ అని చాలా రకాలు వచ్చాయండి. అంటే మన లోకల్లో మనం వింటున్న వాటిలో అనమాట. సో కొన్ని రకాల ఆపరేషన్స్ చేసి కూడా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు వెయిట్ తగ్గించడం. కానీ మన దగ్గర అలాంటి సర్జికల్ థింగ్స్ ఏం లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చే థింగ్స్ ఏం లేవు. కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కలెక్ట్ చేసి కలెక్టివ్గా సెగ్మెంట్ చేసినటువంటి సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్యాక్ ఏంటంటే C9 ప్యాక్. ఈ C9 ప్యాక్లో ఈ కిట్లో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అలోవెరా జ్యూసెస్ ఉంటాయి, ఈవెన్ లైట్ అల్ట్రా ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అండ్ గార్షియా ప్లస్ ఉంటుంది, RG ప్లస్ ఉంటుంది, ఈవెన్ ఫైబర్. సో ఫర్ ఎవర్ ఫైబర్. సో ఈ ప్రొడక్ట్స్ అని కూడా మన వాళ్ళు ఈ కాంబినేషన్తో ఈ C9 ప్యాక్ని డిజైన్ చేశారు అనమాట. చూద్దాం ఈ ప్యాక్ యొక్క ప్రత్యేకత చెప్పుకునే ముందు ఈ ప్యాక్ని ఎలా వాడాల ముందు అసలు బరువు అంటే ఏంటి, అసలు బరువుని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఎలా మనం బరువుగా ఉన్నామని చెక్ చేసుకోవచ్చు, సో బరువుని మనం ఎలా నియంత్రించుకోవచ్చు, ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకోవచ్చు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎస్పెషల్గా బ్యాలెన్స్డ్ వెయిట్ అంటే ఏంటి అంటే క్యాలరీస్ ఈటన్ అండ్ క్యాలరీస్ బర్న్డ్. అంటే మనం తిన్న ఆహారం ద్వారా మనకు బాడీలోకి ఏం తయారవుతాయి, క్యాలరీస్ తయారవుతాయి. మీరు ఇడ్లీ తిన్నా, పూరి తిన్నా, టీ తాగినా, చాయ్ తాగినా, వాట్ ఎవర్
మీరు ఏ ఆహారాన్ని మీ నోటి ద్వారా తీసుకున్నా సరే అది మనకు క్యాలరీస్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ తీసుకున్న క్యాలరీస్ని మనం వ్యాయామం ద్వారా, మన ఎక్సర్సైజ్ ద్వారా కానీ, మన డైలీ చేసే వర్క్స్ ద్వారా కానీ మనం వాటిని కంప్లీట్గా ఖర్చు చేసినట్లయితే మనం బ్యాలెన్స్డ్ వెయిట్లో ఉంటాం. కానీ విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు వెయిట్ గెయిన్ అవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే క్యాలరీస్ ఈటన్ బట్ వీఆర్ నాట్, అంటే మనం తీసుకుంటున్నాము, తింటున్నాము, ఆ తిండిని తిన్న ద్వారా వచ్చేటువంటి క్యాలరీస్ని ఖర్చు చేయట్లేదు. అందుకే బరువు పెరిగిపోతున్నాం. ఇంతే సింపుల్. బరువు పెరగడానికి కారణం అంటే ఇన్పుట్ వెళ్తుంది, అవుట్పుట్ వెళ్ళట్లా. అవుట్పుట్ అంటే అంటే మనం తిన్న ద్వారా వచ్చే అవుట్పుట్ కాదు నేను మాట్లాడుతుంది. అంటే అవుట్పుట్ అంటే మనం ఖర్చు చేయవలసినటువంటి క్యాలరీస్, సో దాన్ని మనం ఖర్చు చేయట్లేదు. అందుకే మనకు బరువు పెరిగిపోతుంది. మరి బరువు తక్కువ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి సార్ అంటే వాళ్ళు తింటుంది కొంచెం, ఖర్చు పెడుతుంది ఎక్కువ. కొంతమంది ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ వర్క్ చేయడం, వాళ్ళ తిండి సరిగ్గా తినలేదు, వాళ్ళు తిన్న ఫుడ్లో సరైన పౌష్టికాహారం లేకపోవడం, ఇవన్నీ కూడా బరువు తగ్గడానికి ఒక కారణాలు. ఇవే కాకుండా కొన్ని హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. లైక్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బరువులో మనకు ఆ ఇంబ్యాలెన్స్ అని మనం చూస్తుంటాం. ఈవెన్ డయాబెటిక్ లాంటి కేసెస్లో కూడా మనం బరువు పెరగడం, ఇన్స్టెంట్గా బరువు తగ్గడం చూస్తాం. సరే, ఇప్పుడు నేను జబ్బుల గురించి మాట్లాడలేదు, చెప్తున్నాను. తిన్న క్యాలరీస్ని మనం పూర్తిగా ఖర్చు పెడితే మన బరువు ఎక్కడ పెరగం. తింటున్నాం కానీ ఖర్చు పెట్టకపోతే బరువు పెరిగిపోతున్నాం. తక్కువ తిని ఎక్కువ ఖర్చు పెట్టినా సరే బరువు తగ్గిపోతున్నాం. ఇది వెయిట్ ఇంబ్యాలెన్స్ అవడానికి కారణాలు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్టికల్ మీకోసం కలెక్ట్ చేశాను. వచ్చేదంతా పోయేదంతా. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈనాడు పేపర్లో వీక్లీ వచ్చేటువంటి స్వాతి బుక్లో నేను ఒక కలెక్ట్ చేశాను అనమాట. బ్యాలెన్స్ షీట్. ఒక పూరి తింటే, ఇక్కడ మీరు సన్నగా అక్షరాలతో కనబడుతుందో నాకు తెలియదు, మనం చదువుతాను వినండి. ఒక పూరి తింటే 25 గ్రాముల పూరి తింటే కనుక దాదాపుగా 80 క్యాలరీస్ మనకు ఖర్చు అవుతుంది. 80 క్యాలరీస్ బాడీలోకి వెళ్తాయి. ఒక అట్టిపండు తిన్నా సరే 80 క్యాలరీస్ వస్తాయి. ఒక ఇడ్లీ తింటే 75 క్యాలరీస్ వస్తాయి. ఒక దోశ తింటే 130 క్యాలరీస్ వస్తాయి. అంటే చెప్తున్నాను, ప్రతి ఫుడ్కి అట్లా, ప్రతి దానికి కూడా డ్రై ఫుడ్ తింటే ఏమొస్తుంది, అప్పడం తింటే ఎంత వస్తుంది, చింతపండు తింటే ఎంత వస్తుంది, బెల్లం తింటే ఎంత వస్తుంది, మొత్తం లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఎప్పుడు కొలుచుకున్నామని మనం ఏం కొలుచుకోలేము కదా. సో ఇక్కడ పైన ఒక మాట రాశారు, మీకు తెలుసా, ఒక్క మసాలా దోశ తింటే వచ్చే క్యాలరీలను కరిగించడానికి కనీసం గంటకు తగ్గకుండా ఇంటి పని చేయాలంట. ఒక్క మసాలా దోశ తింటే వచ్చే ఆ శక్తిని, ఆ క్యాలరీస్ని ఖర్చు అవ్వాలంటే గంట సేపు ఇంటి పని చేయాలంట. ఎంతమంది చేస్తున్నారు ఇంటి పని అంటే వాళ్ళు ఒకప్పుడు ఇంటి పని ఎట్లా ఉంటుంది అంటే రుబ్బు రోలు ఉండేది, ఇప్పుడు వచ్చే మిక్సీలు వచ్చేసాయి. బట్టలు ఉతకాలంటే ఒకప్పుడు బండకేసి కొట్టేవాళ్ళు బయటకు వచ్చి, ఇప్పుడు ఉన్నాయా మిషన్లు వచ్చేసాయి. అంటే ప్రతి చోట కూడా మెట్లు ఎక్కాలంటే ఒకప్పుడు నడుచుకుంటే వాళ్ళు, ఇప్పుడు లిఫ్ట్లు వచ్చేసాయి. అంటే ఎక్కడైనా సరే మనిషి సుఖంగా ఉండడానికి, తనకు శారీరక శ్రమ పెట్టకుండా ఉంటున్నాడు కాబట్టి, శరీరానికి ఎక్కడ కూడా చెమట పడకుండా సుఖంగా ఉంటున్నాడు కాబట్టి బరువు పెరిగిపోతుంది. చెప్తున్నాను ఇక్కడ. ఇంకొక వెజ్ బర్గర్ తిన్నాను అనుకోండి, ఆ క్యాలరీస్ ఖర్చు ఉంటే కనీసం గంట సేపు మీరు ఛాన్స్ చేయాలంట వెజ్ బర్గర్. సో ఇదే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా అంటే మనం రోజువారీ అలా లెక్కేసుకుంటూ పోతే ఎన్ని క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తున్నాయి, మరి అన్ని కూడా ఖర్చు చేయాలి కదా. ఖర్చు చేయట్లేదు కాబట్టి బరువు పెరిగిపోతున్నాం. సో ఎంత మార్కెట్ పెరిగిపోయిందంటే, సో బరువుని మనం కొలుచుకోవడానికి ఒక సార్ నిజంగా మనం బరువుగా ఉన్నామని ఎలా తెలుసుకుంటాం అంటే, ఇది ఒక బిఎంఐ అని చెప్పేసి ఒక మెజర్మెంట్ అనమాట. నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అది మీరని చెక్ చేసుకోండి, లేదా మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీలో కానీ, రిలేషన్స్లో కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా వెయిట్ ఉన్నారంటే వాళ్ళకి ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం వెయిట్ని మెజర్ చేయొచ్చు అనమాట. సో ఇది రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ బిఎంఐ కనుక 18.5 లోపు కనుక ఉంటే మీరు అండర్ వెయిట్లో ఉన్నట్టు. అదే 18.5 నుంచి 25 లోపు ఉంటే మీరు కరెక్ట్ వెయిట్ ఉన్నట్టు, అంటే బ్యాలెన్స్ వెయిట్ ఉన్నట్టు. అంటే మీరు ఎక్కువ లేరు, తక్కువ లేరు. అదే కాకుండా మీ బిఎంఐ కనుక 25 నుంచి 30 లోపు ఉన్నట్లయితే మీరు ఓవర్ వెయిట్లో ఉన్నట్టుగా. మీ బిఎంఐ కనుక 30 నుంచి 35 లోపు ఉంటే ఒబెసిటీలోకి వెళ్ళినట్టుగా. ఓవర్ వెయిట్ వేరు, ఒబెసిటీ వేరు. ఈ ఒబెసిటీలో కూడా 35 దాటిందనుకోండి మీ బిఎంఐ వాల్యూ, మీరు సివియర్లీ ఒబే అయినట్టుగా. సివియర్గా మీరు ఒబెసిటీలోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా అక్కడ ఆల్మోస్ట్ కత్తులు పెట్టి కోదియాల్సింది. అలాంటి పరిస్థితి 35 దాటిపోయింది అనుకోండి. సో ఇది వెయిట్ మేనేజ్మెంట్ యొక్క ఈక్వేషన్. ఎంత ఉంటే నార్మల్, ఎంత ఉంటే ఓవర్ వెయిట్, ఎంత ఉంటే ఒబెసిటీ, ఎంత ఉంటే సివియర్లీ ఒబెసిటీ, ఎంత ఉంటే అండర్ వెయిట్. ఇది వాల్యూస్ అన్నమాట. ఇవి నోట్ చేసుకోండి, నెక్స్ట్ స్లైడ్లో మనకి ఉపయోగపడుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు అసలు బరువు పెరగడానికి కారణాలు ఏంటి, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒక వ్యక్తి బరువు పెరుగుతున్నాడు, సో ఏం కారణం ఉండొచ్చు, మీరు ఆ వ్యక్తిని అడగండి. ఒకవేళ కనుక మీరైనా చెక్ చేసుకోండి ఈ పాయింట్స్ని, లేదా మీ సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఆ రీజన్స్ ఖచ్చితంగా ఆయన ఫైండ్ అవుట్ చేయండి. సో బరువు పెరగడానికి కారణం ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1 సిడెంటరీ లైఫ్ స్టైల్. ఒకప్పుడు టీవీ రిమోట్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, టీవీ ఛానల్ తిప్పాలంటే దగ్గరికి వెళ్ళి టక్ నేను తిప్పితే కానీ టీవీ ఛానల్ తిరిగేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, చక్కగా సోఫాలో పడుకుని రిమోట్ నొక్కుతున్నాం కదా. అంటే చెప్తానంటే స్మార్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాం, స్మార్ట్ థింగ్స్ని వాడడం మొదలు పెట్టాం. సో ఆటోమేటిక్గా మనం అలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడడం, శారీరక శ్రమ లేకపోవడం, ఇదొక కారణం. సో సెకండ్ రీజన్ ఏమైంటుంది, హై క్యాలరీ డైట్. అంటే రోజు మనం తినే ఫుడ్లో తినొచ్చు, బిర్యానీ తినడం తప్పలేదు భయ్య, బిర్యానీ తినొచ్చు. కానీ వారానికి 3-4 సార్లు బిర్యానీ తింటే ఏమవుతుంది,
భయంకరమైన క్యాలరీస్ వచ్చేస్తాయి. సో రోజు వెజ్ బర్గర్ అని, పిజ్జాలని, ఇప్పుడు ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ భయంకరంగా వెలిసిపోయాయి కదా, ఎక్కడ చూసినా సరే. ఈవెన్ ఈవెన్ ఎక్కువగా కోక్స్ తాగడం, ఈవెన్ ఫ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడం, సో కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, కేక్స్ తినడం, ఇవన్నీ కూడా హై క్యాలరీ డైట్ కిందకి వస్తాయి అనమాట. జంక్ ఫుడ్, ఓ మాటలో చెప్పాలంటే జంక్ ఫుడ్ అని నేను అంటున్నాను. సో అలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. సో హెరిడిటీ, కొంతమందికి వంశపారంపర్యంగా, అంటే వాళ్ళ తాతయ్య గారు ఒళ్ళు ఎలా ఉందో వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అది పాకిపోతుంది, వీళ్ళు ఎలా ఉన్నారో మీ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే పాకిపోతుంది. దానికి ఏం చేయలేదు, ఎందుకంటే అది తరతరాలుగా సంక్రమిస్తున్నటువంటి ఆస్తితో పాటు వస్తున్నటువంటి హెరిడిటీ. దాన్ని మనం ఏం చేయాలి, అది ఉందేమో కనుక్కోండి ఒకసారి. ఇంకో పాయింట్, యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ కాదని నేను ఏమంటారు, మెడిసిన్స్ గురించి మాట్లాడతాను. కొంతమంది ఒక్కసారిగా నేను మెడిసిన్ వాడిన తర్వాత నుంచి నాకు వెయిట్ వచ్చేసాను, అది వరకు నేను వెయిట్ లేను. ఎస్పెషల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని మెడిసిన్స్ని కంటిన్యూగా వాళ్ళు వాడాల్సి వస్తుంది. ఆ టైంలో కొంతమంది తెలుసో తెలియక ఆ మెడిసిన్ ఎఫెక్ట్ కూడా వాళ్ళ బాడీ మీద ఉండి వాళ్ళు అకస్మాత్తుగా బరువులో మార్పులు వచ్చేస్తాయి. వాళ్ళు అడగండి, మీరు ఏమైనా మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా, వాడిన దగ్గర నుంచి పెరిగారా. సో నెక్స్ట్ హైపోథైరాయిడిజం. థైరాయిడ్లో 2 రకాలు ఉంటుందండి, హైపో అండ్ హైపర్. హైపో అంటే మన బాడీలో ఏంటంటే మనకు థైరాయిడ్ లెవెల్స్ T3, T4, TSH అంటారు. అయోడిన్ లెవెల్స్ కనుక మన బాడీలో తక్కువ రిలీజ్ అవుతే హైపోథైరాయిడ్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఏం తిన్నా తినకపోయినా మీ డైట్తో సంబంధం లేకుండా, మీ ఎక్సర్సైజ్తో సంబంధం లేకుండా కూడా మీ బరువు పెరిగిపోతుంది. అండ్ ఇదేముందో కనుక్కోండి, హైపోథైరాయిడిజం. లేదా మిడ్ లైఫ్ వెయిట్ గెయిన్, కొంతమంది మధ్య వయసుకు రాగానే బరువులో మార్పులు వచ్చేస్తాయి. సో మిడ్ లైఫ్ వెయిట్ గెయిన్ అంటే, సో ఇవి రీజన్స్. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ టేక్ ఏ నోట్స్. సో నోట్స్ రాసుకుని చక్కగా, సో మీరు కూడా వర్క్ చేయండి, చేతికి పని పెట్టండి, క్యాలరీస్ కొంచెం కరుగుతాయి, బుర్రకు కూడా పని పెట్టండి, కొంచెం క్యాలరీస్ కరుగుతాయి. ఎందుకంటే మనం వింటున్నా సరే క్యాలరీస్ కరుగుతాయి, మనం మాట్లాడుతున్నా సరే క్యాలరీస్ కరుగుతాయంట. సో ఫోకస్గా వినండి. సో ఏం చేసినా సరే మనం క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అల్టిమేట్గా సో బర్న్ చేయాలి కూడా. సో సరే సార్, మనం బరువుని కంట్రోల్ చేసుకోవడంలో దేని పాత్ర ఎంత ఉంటుంది? సో బరువు చేయాలని తగ్గాలని చాలా మంది ఉంటారు, నేను రేపు పొద్దున్నే లేచి కీరదోసగా జ్యూస్ తాగుతాను, పొద్దున్న లేచి నిమ్మకాయ జ్యూస్ తాగుతాను, లేదా నిమ్మకాయని వెన్నీలో పిండుకొని టైం వేసుకుని తాగుతాను, లేదా నా డైట్లో మార్పులు చేసుకుంటానని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన నుండి బాగా బరువు పెరిగిపోయిన లాక్డౌన్లో అయితే భయంకరంగా పెరిగిపోయారు చాలా మంది జనాలు. ఈ లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉండి నేను ఏ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల నేను వెయిట్ పెరిగిపోయాను, ఇమ్మీడియట్గా రేపు పొద్దున్న జిమ్లో జాయిన్ అయిపోయి కసరత్తులు చేసి బరువు తగ్గించుకోవాలనుకుంటాడు. కానీ బరువు తగ్గడంలో 2 ఇంపార్టెంటే, కానీ దేనిది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, దేనికి ఎక్కువ మనము ఎక్కువ శాతం ప్రయారిటీ ఉంటుంది? 30% మీ యొక్క ఎక్సర్సైజ్ని డిపెండ్ అయి ఉంటుంది, 70% మీ యొక్క డైట్ని డిపెండ్ అయి ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. మీ యొక్క బరువు అనేది, మీ బరువుని కంట్రోల్ చేసుకోవడం అనేది మీరు తీసుకునే ఆహారం మీద 70% డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసేటువంటి ఎక్సర్సైజ్, మీరు చేసేటువంటి యాక్టివిటీస్ మీద 30% మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మేజర్గా ఫోకస్ ఎక్కడ చేయాలి? 30% మీద ఫోకస్ చేయాలన్నా, 70% మీద ఫోకస్ చేయాలన్నా? టైప్ చేయండి చాట్ బాక్స్లో. మీ అందరికి కూడా నేను చాట్ బాక్స్లో ఫెసిలిటీ ఇస్తున్నాను, అందరికి చాట్ బాక్స్ అవైలబుల్గా ఉంది. సో మనం ఇప్పుడు 30% మీద ఫోకస్ చేద్దామా, 70% మీద ఫోకస్ చేద్దామా? స్పీడ్ కమాన్. సో ఎంతమంది ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. సో దేని మీద మనం ఫోకస్ చేయాలి, 30% ఆర్ 70%? వావ్, 70%. బోత్. వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ అండి. అందరూ మ్యాక్సిమం పీపుల్ ఆర్ గివింగ్ ఓట్ ఫర్ 70% అండ్ సమ్ పీపుల్ ఆర్ గివింగ్ బోత్. సో నేను కూడా ఆన్సర్ ఇచ్చినట్టు బోత్, రెండింటికి ఇవ్వాలి. అదేంటి సరే అంటారా? ఎస్, 100%. కాకపోతే ఎక్కువ ప్రయారిటీ మనం 70% ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం. సో డైట్ ఏంటి? ఇప్పుడు డైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెల్తీ బాడీకి కావాల్సిన డైట్ ఏంటి అంటే కలర్ ఫుడ్స్, ఎక్కువగా న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ దొరికేటువంటి మంచి కూరగాయలు తీసుకోవడం, మంచి పండ్లు తీసుకోవడం. సో ఓకేనా? సో మంచి డైట్ని మనం మెయింటైన్ చేసుకుంటే కనుక హెల్తీ బాడీ మనకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా రోజు పొద్దున పిజ్జా చేస్తాడు, మధ్యాహ్నం పిజ్జా చేస్తాడు, సాయంత్రం ఇంకొక బర్గర్ తింటాడు, కూల్ డ్రింక్స్ తాగుతూ, సో కేక్స్ తింటూ, ఐస్ క్రీమ్స్ తింటూ, సో రకరకాల జంక్ ఫుడ్ అంతా తిని ఇంట్లో కూర్చొని కూడా ఏమవుతుంది, మొత్తం కూడా బాడీ అంతా కూడా ఏమవుతుంది, సో మీరు ఏం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ మీ యొక్క బాడీలో వెయిట్లో చాలా రకమైన భయంకరమైన మార్పులు వచ్చేస్తాయి కదా. సో చాలా ఇంపార్టెంట్. డైట్ మనం చాలా జాగ్రత్తగా మనం తినే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి, వాట్ వీఆర్ ఈటింగ్ అనేది. ఒకవేళ తిన్న తర్వాత దానికి ఎలా ఖర్చు చేయాలో కూడా ఆలోచించండి. సో ఇది 2 ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు క్యాలరీస్ విషయానికి వస్తుంది. అసలుకి జనరల్గా ఉమెన్స్కి ఎంత అవసరం అవుతుంది, మెన్స్కి ఎంత అవసరం అవుతుంది. ఎందుకంటే ఉమెన్ బాడీ మెటబాలిజం వేరే, మెన్ బాడీ మెటబాలిజం వేరే. సో ఇలా చెక్ చేసుకుంటే ప్రతిరోజు యావరేజ్గా ఏ మేల్ వ్యక్తికైనా సరే, ఏ మగవాడికైనా సరే 2200 క్యాలరీస్ తన బాడీకి అవసరం అవుతాయి.
ఒక ఫీమేల్ కంట తను చేసే యాక్టివిటీస్కి, తనకు ఉన్నటువంటి బాడీ మెటబాలిజంకి తనకు 1800 క్యాలరీస్ మాత్రమే సరిపోతాయంట. కానీ మనం ఇప్పుడు తీసుకుంది ఏంటి అంటే లంచ్లో, టిఫిన్లో, బిడ్డల్లో, దోశలో, పండులో అన్నిట్లో చెక్ చేసుకుంటే యావరేజ్ ఇండియన్ డైట్ అంట పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు 600 క్యాలరీస్ మీ బాడీలోకి వెళ్తాయి. మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు 1200 క్యాలరీస్ బాడీలోకి వెళ్తాయి. నైట్ మళ్ళీ ఈవినింగ్ సప్పర్ చేసినప్పుడు 200 క్యాలరీస్ లోపలికి వెళ్తాయి. స్నాక్స్ తీసినప్పుడు 600 క్యాలరీస్. స్నాక్స్ అంటే ఈవినింగ్ ఏదో తీసుకుంటాం కదా, చాయ్ బిస్కెట్ లాంటిది. టీ తాగితే 50 క్యాలరీస్ అంట. అంటే ఇలా యావరేజ్ డైట్ని మనం లెక్కలేసుకున్నా సరే, సో టోటల్గా రోజు మొత్తం మీద మన బాడీలోకి సుమారుగా 3650 క్యాలరీస్ మాత్రమే, 3650 క్యాలరీస్ యావరేజ్గా మనం పంపిస్తున్నాం. మరి ఇక్కడ కావాల్సినంత 2200, ఇక్కడ కావాల్సినంత 1800. ఇప్పుడు ఉమెన్లో ఈ 1800 మైనస్ 3650 ఎక్స్ట్రా ఎంత వెళ్తున్నాయి? 1850 క్యాలరీస్ ఉమెన్స్కి ఎక్కువ వెళ్తున్నాయి. అండ్ మెన్స్లో 2200 మైనస్ 3650, అంటే మెన్స్కి 1450 క్యాలరీస్ తెలియకుండానే ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే రిక్వైర్మెంట్ కన్నా కూడా మనం ఎక్కువ తీసేసుకుంటాం. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎక్స్ట్రా వెళ్ళిన క్యాలరీస్ అని ఏమవుతున్నాయి? అవి మన బాడీలో కొవ్వులుగా పేరుకొని మన శరీరాన్ని గుల్లగుల్ల చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా రేషియో, వరల్డ్ వైడ్ రేషియో చూసుకున్నట్లయితే ప్రతి ఐదుగురు మేల్స్లో ఒకరు ఒబిసిటీకి లోన్ అవుతున్నారు, ఒక మెన్. అండ్ ప్రతి నలుగురు ఉమెన్స్లో ఒక లేడీ ఒబిసిటీకి లోన్ అవుతున్నారు. మరి పెద్దవాళ్ళు మేల్ ఫీమేల్ అయినా సార్, మరి పిల్లల పరిస్థితి ఏంటంటారా? ఎస్, అక్కడ కూడా వస్తున్నాను. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, ఆవు చెవిలో మేస్తే దూడగట్టన మేసింది అన్నట్టుగా. మనము పిజ్జాలు తింటూ, మనం బజ్జీలు తింటూ, మనం బిర్యానీలు తింటూ, పిల్లడికి అద్దెనొద్దు ఇద్దనొద్దు అంటే మనం ఏం తింటే వాళ్ళ తింటారు కదా, మనం ఏం తింటే వాళ్ళకి అదే పెడతాం కదా. ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఇలా పెరగాల్సింది పోయి ఇలా పెరుగుతున్నారు. పిల్లలు నిలువుగా పెరగాలి కానీ అడ్డంగా పెరుగుతున్నారు. ఇది ఫ్యాక్ట్ అండి, ఇది వరల్డ్ వైడ్ రేషియో చెప్తుంది. సుమారుగా 1/3 ఆఫ్ ద చిల్డ్రన్స్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లవాడు కానీ పాప కానీ ఒబెసిటీకి లోన్ అవుతున్నారు. దిస్ ఈజ్ వాట్ ద ఫ్యాక్ట్. సో ఇది ఒబెసిటీ అనేది ఏదేదో బొద్దుగా చెట్టు కన్నా కాదండి, ఇదేదో మనకి అది బుజ్జగించడం రావట్లేదు. అది వస్తే ఎంతగా మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది అంటే మనం చూడొచ్చు. ఇక్కడ ఒబెసిటీ అనేది ఒక వ్యాధి కాదు, ఇది వ్యాధులకు పుట్ట అని ఈ పిక్చర్ మాట్లాడుతుంది. ఒబెసిటీ అనేది రోగాలకు మూల కారణం అని చెప్పొచ్చు, రూట్ కాజ్ టు ద డిసీజెస్. ఎలాంటి రోగాలు వస్తారంటే చూడండి, మీరు ఒబెసిటీలో ఉంటారా, మీకు టైప్ 2 గ్యారంటీ, షుగర్ గ్యారంటీ అండి, నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా 100%, ఈ రోజు కాకపోయినా సరే 2 సంవత్సరాల తర్వాత సరే గ్యారంటీగా మీ బాడీకి షుగర్ అటాక్ అవుతుంది. అవేర్ దిస్ పాయింట్స్ టు ద కస్టమర్స్. మీరు అవేర్ అవ్వండి, కస్టమర్స్ అవేర్నెస్ చెప్పించండి. 1 సెకండ్. షుగర్ గ్యారంటీ, ఇది అడ్వాన్స్గా బుక్ చేస్తున్నట్లే మన వెయిట్ తగ్గించుకోకపోతే. అండ్ హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు 100% వచ్చే అవకాశాలు, 99% గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో పెరిగిపోయిన కొవ్వు. అదే మనకు కొలెస్ట్రాల్ అంటున్నాం. అదే మన శరీరంలోకి వెళ్ళిపోయి గుండెని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈవెన్ హైపర్ టెన్షన్, బీపీ లెవెల్స్ భయంకరంగా పెరిగిపోతాయి, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. ఆస్టియోఆర్థరైటిస్, మీ బరువు అంతా ఎక్కడ పడుతుంది? మీ మోకాల మీద కదా పడేది. సో మన శరీరం అంతా బరువు ఎక్కడ పడుతుంది? మోకాల మీద పడుతుంది. ఆటోమేటిక్గా మోకాలలో గుజ్జంతా అరిగిపోయి తక్కువ ఏజ్లోనే మీకు మోకాల నొప్పులు మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చేస్తుందన్నమాట. సో స్లీప్ ఎప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, సో మనకు సరిగ్గా నిద్ర పడకపోవడం కానీ, తర్వాత హైపర్టెన్షన్ అని, సో ఇట్లా రకరకాల జబ్బులకు మూల కారణం ఏంటంటే ఒక వ్యాధి. ఇది కేవలం ఒకటే కాదని సమస్య, మీకు అన్ని సమస్యలు తీసుకోవడానికి మూల కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం బరువును తగ్గించుకోవాలి, రైట్? సో ఇప్పటివరకు మనం ఏం చూసాం? అసలు వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎందుకు బరువు పెరుగుతున్నాం, బరువు పెరగడానికి గల కారణాలు ఏంటి, ఓకేనా? బరువు తగ్గకపోతే వచ్చే వ్యాధులు ఏంటి, నష్టాలు ఏంటి? అండ్ బరువుకి మనం ఒక ఈక్వేషన్ చెప్పాను మనం, BMI, బాడీ మాస్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్లైడ్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్గా ముందు మీ BMIని మీరు ఖచ్చితంగా మెజర్ చేసుకోండి. సో BMIని ఎలా మెజర్ చేయాల్సింటే దీనికి ఒక సూత్రం ఉంది, A+B² = A² + B² + 2AB అన్నట్టుగా చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా. అలాగే దీనికి కూడా ఒక ఈక్వేషన్ ఉంది. సో ఈక్వేషన్ ఏంటి అంటే BMI = నోట్ ఆన్ దిస్ పాయింట్, వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. వెయిట్ ఇన్ కేజెస్ బై డివైడెడ్ బై వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటారు. సో మీ బరువుని కేజీలో రాసుకొని డివైడెడ్ బై చేసి హైట్ ఇన్ మీటర్లో. ఇప్పుడు మీరు 95 కేజీలు బరువు ఉన్నారు, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇక్కడ. 95 kgs బరువు ఉన్నారు. మీరు ఎంత పొడవు ఉన్నారంటే ఏం చెప్తారు?
నేను 3 మీటర్లు ఉన్నాను, 4 మీటర్లు చెప్తాను, కానీ ఇక్కడ మన మీటర్లో కావాలి. ఎవరైనా ఏం చెప్తారు 5.2, 5.1, 5.7, 5.9 అంటారు. అంటే ఏంటి, అవి అడుగులో చెప్తారు. సో ఫీట్స్లో చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్లో మనము ఈ ఫీట్స్లో చెప్పిన హైట్ని మనం మీటర్లో మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే దీనికి కూడా ఒక పద్ధతి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడుగుల్లో చెప్పారు మీ యొక్క హైట్ని, ఆ హైట్ని మీరు ఏం చేస్తారంటే 30తో ఇంటూ చేయండి, 30తో ఇంటూ చేస్తే మీరు సెంటీమీటర్లో వస్తారు. అదేమవుతుంది, సెంటీమీటర్లో మారుతుంది. సెంటీమీటర్లో మీటర్లో మార్చాలంటే ఏం చేయాలి, దాన్ని మళ్ళీ డివైడెడ్ బై 100 వేస్తే మీరు మీటర్లో మారిపోతుంది, మీ హైట్ మీటర్లో మారిపోతుంది. అంటే ఇప్పుడు 5.7 ఫీట్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీటర్లో మారిస్తే 1.71 మీటర్లు, 1 మీటర్ 71 సెంటీమీటర్లు ఆయన ఉన్నాడు అని అర్థం. 1 మీటర్ 1.71 మీటర్ ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది మన క్యాలిక్యులేషన్. బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు 95 kgs డివైడెడ్ బై, ఇప్పుడు ఏం చేస్తాం, మీటర్ స్క్వేర్ అన్నాం. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి, 1.71 ఇంటూ 1.71 ఈజ్ ఈక్వల్ టు 32.4, అంటే 32.4 ఆయన బిఎంఐ వాల్యూ వచ్చింది. ఇప్పుడు 32.4 బిఎంఐ వాల్యూ ఎక్కడుంది, నార్మల్లో ఉంటే 18.5 నుంచి 25 మధ్యలో ఉంటే నార్మల్. మరి ఓవర్ వెయిట్ అంటే 25 నుంచి 30 లోపల ఉంటే ఓవర్ వెయిట్. మరి 30 దాటిందంటే ఏంటి, ఒబేసిటీ. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానండి, ప్లీజ్ గివ్ ద ఆన్సర్. నేను ఎక్కడ ఉన్నాడు, ఒబేసిటీలో ఉన్నాడా, ఆర్ నార్మల్ ఉన్నాడా, ఓవర్లో ఉన్నాడా? సో నార్మల్ అయితే ఎన్ అని టైప్ చేయండి, ఒబేసిటీ అయితే ఓబీ అని టైప్ చేయండి, ఓవర్ వెయిట్ అయితే ఓడబ్ల్యూ అని టైప్ చేయండి. ఫాస్ట్ ఇతను నార్మలా, ఓడబ్ల్యూవా, ఓబీనా? అంటే మీరు ఎంతమంది సరిగా అర్థం అవుతుందో నాకు అర్థం కావాలి కదా. సో ఒబేసిటీ, ఓబీ వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఓడబ్ల్యూ కదండి, ఒబేసిటీలో ఉన్నాను. ఓవర్ వెయిట్ అంటే 30 లోపల ఉంటే ఓవర్ వెయిట్, 30 దాటిపోయింది కదా, ఇప్పుడు ఓవర్ వెయిట్ అయిపోయాడు ఆయన, ఓవర్ వెయిట్ కాదు ఒబేసిటీలోకి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో వీళ్ళందరూ కూడా ఒబేసిటీలో ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ చేసుకోవద్దు, తర్వాత మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత నీట్గా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే, సో లేదా నోట్ చేసుకోండి ఈ ఈక్వేషన్. ఖచ్చితంగా మీ యొక్క వెయిట్ని మీరు ముందు మీరు చెక్ చేసుకోండి. మీ మదర్ చెక్ చేయండి, మీ నాన్నగారు చెక్ చేయండి, మీ అన్నయ్య చెక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చెక్ చేయండి, మీ కొలీగ్స్ చెక్ చేయండి. ఎందుకు చెక్ చేయమంటానంటే వాళ్ళకి మీరు నిజంగా వాళ్ళు మిమ్మల్ని కేర్ చేస్తున్నట్లయితే వాళ్ళకి డెఫినెట్గా మీరు మన దగ్గర ఉన్న సొల్యూషన్ డెఫినెట్గా రికమెండ్ చేయండి. రైట్, ఎస్. ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేద్దాం. సార్ మనకు బయట ఉన్నటువంటి డైట్ అన్నారు కదా సార్, మరి బరువు తగ్గించడంలో డైట్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మరి క్లీన్ నైన్కి, మన క్లీన్ నైన్ ప్రొడక్ట్స్కి, క్లీన్ నైన్ డైట్కి, బయట నార్మల్ డైట్కి తేడా ఏంటి సార్ అంటే ఇక్కడే ఉంది. క్లీన్ నైన్ అంటే మీ బాడీలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఫ్లూయిడ్ అవ్వచ్చు, ఆ కెమికల్ స్ట్రక్చర్ అవ్వచ్చు, ఆ టాక్సిక్ అవ్వచ్చు, మొత్తాన్ని కూడా మీ బాడీని డీటాక్సిఫై చేస్తుంది. డీటాక్సిఫికేషన్ చేసుకుని ఎప్పుడైతే మనం బరువును తగ్గించుకుంటామో అది మనకు అది మెయింటైన్ అవుతుంది. ఏ డీటాక్సిఫికేషన్ లేకుండా కేవలం ఫుడ్ని ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు మీరు ఆ డైట్ ఈ డైట్, యూట్యూబ్లో రకరకాల డైట్లు ఉన్నాయి. యూట్యూబ్లో మీరు వెయిట్ మేనేజ్మెంట్ డైట్స్ అని కూడా చాలా రకాల డైట్లు వస్తాయి. ఆ క్యాలరీస్ కొలుచుకుని తినండి, 4 పప్పులు తినండి, 4 ధనియాలు తినండి, రకరకాల కషాయాలు తాగండి అని చెప్పేసి మీకు డైట్ ఇస్తాడు. ఆ డైట్ మీరు ఫాలో అయినంత వరకు మీరు బాగుంటారు. అది మానేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మరి ఇదివరకు ఎంత ఉందో అంత పెరిగిపోతారు. ఈవెన్ ఎక్సర్సైజ్ అంతే, మీరు జిమ్కి వెళ్ళండి, జిమ్ మాస్టర్ ఏం చెప్తాడు, బాబు వస్తే కంటిన్యూగా, మానేస్తే మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. ఎంతమంది లేరండి మన చుట్టూ ఒక మోటివేట్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి 1 నెల 2 నెలలు వెళ్ళి బాగా తగ్గి మళ్ళీ మానేసి మళ్ళీ పెరిగిన మనలో ఎంతమంది లేం, మన చుట్టూ వాళ్ళు ఎంతమంది జిమ్కి వెళ్ళి మానేసి బరువులు మళ్ళీ పెరగలేదు కదా. అంటే బయట టెంపరీ సొల్యూషన్, బట్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పర్మనెంట్గా మీ యొక్క వెయిట్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత అది ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఫర్ ఎవర్ గివ్స్ యూ ద అష్యూరెన్స్ అనమాట. సో ఇక్కడ వెయిట్ లాస్ విత్ డిటాక్సిఫికేషన్, ఇక్కడ ఏంటి అంటే వెయిట్ లాస్ వితౌట్ డిటాక్సిఫికేషన్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద డైట్ అండ్ ద క్లీన్ అయిన్ అనమాట. రైట్, సో నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మీరు ఎదురు వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పండి, మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ సెషన్లోకి వచ్చాం. ఇప్పటిదాకా ఎంతమందికి అర్థమైందండి? ఒకసారి రైజ్ హ్యాండ్ చేస్తారా? ఇప్పటిదాకా సెషన్ ఎంతమంది అండర్స్టాండ్ చేసుకున్నారు? రైజ్ హ్యాండ్ ఆఫ్ చేయండి. 75 మంది ఉన్నారు ఇవాళ మీటింగ్లో, కేవలం 18, 19, 20, 21. కమాన్, ఇంకా వెరీ గుడ్. ఐ థింక్ నా మాటలో నేను తెలుగే మాట్లాడుతున్నాను, మేము మ్యాక్సిమం అర్థమయ్యేలాగా తెలుగు లాంగ్వేజ్ వాడుతున్నాను కాబట్టి ఐ థింక్ మీకు అందరూ అర్థం. ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ వర్డ్స్ అయినా సరే మీకు మ్యాక్సిమం తెలుగులో రీచ్ అయ్యేలా నేను చేస్తాను. రైట్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ ఏంటి, ఆ సెగ్మెంట్లో ప్రొడక్ట్స్ మనకు ఎలా హెల్ప్ అవుతాయి, సో మనం వీటిని ఎలా వాడుకోవాలి, ఎలా రికమెండ్ చేయాలి, ఈ రెండు కూడా చెప్తాను మీకు. రైట్, సో పవర్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్. మన దగ్గర ఇచ్చే డైట్లో ఏముంటాయంటే ప్రోటీన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది అన్నమాట. రైట్, సో ఒక గుడ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడాను. టేస్ట్ గుడ్,
ముందు అది రుచి బాగుండాలి. మన వెయిట్ మేనేజ్మెంట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా ఫాలో అవ్వచ్చు అనమాట. చాలా సూపర్ కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. అండ్ ఈజీ టు ఫాలో. కష్టంగా నేను అది మిక్స్ చేసుకొని ఇది కొలుచుకొని కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ కంపెనీ మీకు క్యాప్సూల్ రూపంలో అండ్ ఒక క్యాప్ రూపంలో మీకు ఎంతైతే క్వాంటిటీ అవసరమో అవన్నీ మెజర్మెంట్ చేసి మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీరు జస్ట్ ఆ షీట్ని చూసుకోవడం, ఎలా ఫాలో అవ్వాలో మీరు ఫాలో అయిపోవడం అంతే సింపుల్గా. నెక్స్ట్ బూస్ట్ యువర్ ఎనర్జీ లెవెల్స్. మీరు వాడే క్రమంలో నీరసం పడిపోకూడదు. బయట కొన్ని థింగ్స్ ఉంటాయి, బయట కొన్ని మన సెగ్మెంట్ కాకుండా మార్కెట్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి, కొన్ని డైట్స్ ఉన్నాయి. ఆ డైట్ ఫాలో అయినప్పుడు ఉన్నటువంటి నిరుత్సాహం వచ్చేస్తుంది, ఉన్నట్టుగా నీరస పడిపోతారు, చాలా టైర్డ్ అయిపోతారు. చాలా మందిని చూశాను, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. నాకు తెలిసి బయట కొన్ని డైట్లో ఫాలో అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు, బ్లడ్ పర్సెంట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు నేను చూసిన వాళ్ళలో. కానీ మన వెయిట్ మేనేజ్మెంట్ అండి, మీకు ఎక్కడ కూడా కళ్ళు తిరగడం కానీ అలాంటి నీరసం కానీ అండ్ ఏ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. కంప్లీట్గా ఇది మీ యొక్క ఎనర్జీ లెవెల్స్లో ఎట్లా ఉంటుందో తెలుసా, మీరు అసలు ఎంత పని చేసినా సరే అలసిపోరు అనమాట. సో ఎంత రన్నింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే మీరు అలసిపోరు. సో చాలా ఎక్స్ట్రాడరీ ఎనర్జీ బూస్టర్గా ఉంటుంది అనమాట ఇది. అండ్ అన్ని చేస్తూనే కీప్ ద పౌండ్స్ ఆఫ్, ఎనర్జీని పెంచుతూ టేస్ట్ బాగుండు అండ్ దాంతోపాటు ఈజీగా ఫాలో అవుతూనే కీప్ ద పౌండ్స్ ఆఫ్ అంటే మీ యొక్క బరువును కూడా తగ్గిస్తుంది, బరువుని ఆఫ్ చేస్తుంది, బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది. దిస్ ఇస్ వాట్ అవర్ స్పెషాలిటీ. సో నోట్ ఆన్ దిస్ పాయింట్స్. అండ్ మీరు ఎదురు వ్యక్తి చెప్పేటప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా హైలైట్ చేయండి. టేస్ట్ గుడ్, ఈజీ టు ఫాలో, బూస్ట్ ఎనర్జీ లెవెల్స్. రైట్, ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. అసలు వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అది అందరికీ ఒకేలా ఉంటుందా లేదా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్గా ఉంటుందా? 100% అందరికీ సేమ్గా ఉండదండి. ఎందుకంటే మీ యొక్క బరువు నియంత్రించుకోవడం అనేది చాలా వేరియబుల్స్ పైన, చాలా కాంబినేషన్స్ మీద అది డిపెండ్ ఉంటుంది. ఒకటి ఏజ్, వయసును బట్టి రాసుకోండి పాయింట్స్ని, ఏజ్ను బట్టి అండ్ జెండర్, మేల్ ఆ ఫీమేల్ని బట్టి కూడా మనం ఆ వెయిట్ మేనేజ్మెంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ జెనెటిక్స్, వాళ్ళ వంశపారపరంగా, వాళ్ళ యొక్క జీన్స్ పరంగా, ఈవెన్ కెమికల్ స్ట్రక్చర్, వాళ్ళ బాడీ కెమికల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ ఉంటుంది. అండ్ వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్ మీద డిపెండ్ ఉంటుంది, వాళ్ళ బాడీ ఎంత తగ్గాలనేది. ఎందుకంటే అందరూ సేమ్ తగ్గరండి. ఈ కిట్టు వాడితే అందరూ 10 కేజీలు తగ్గుతారు, అందరూ 5 కేజీలు తగ్గుతారు అని చెప్పట్లేదు. మీకు లాస్ట్లో కొన్ని టెస్టిమోనీస్ కూడా చూపిస్తాను, ఎవరెవరు ఎంత తగ్గారనేది నేను లైవ్లో చూపిస్తానండి. సో దానికంటే ఇప్పుడు చెప్తున్నాను ఇవన్నీ కూడా. అండ్ వాళ్ళ మెడికల్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క బరువుని తగ్గడం పెరగడం అని ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఒళ్ళు శ్రమ పెట్టే లైఫ్ స్టైల్ ఉన్నారా లేదా ఒళ్ళు అలుపుకోకుండా ప్రశాంతంగా లైఫ్ స్టైల్ ఉన్నారా, దీన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎస్పెషల్గా వాళ్ళ హ్యాబిట్స్ మీద డిపెండ్ ఉంటుంది. అండ్ డైటరీ హ్యాబిట్స్ చెప్పిన విధంగా వాళ్ళ ఆహార అలవాట్ల మీద కూడా చాలా డిపెండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వేరియబుల్స్ అనమాట. ఇవన్నీ మీరు నోట్ చేసుకున్న కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, ఆయన ఏజ్ ఏంటి, ఆయన కెమికల్ స్ట్రక్చర్ ఏంటి, ఆయన మెడికల్ హిస్టరీ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన అలవాట్లు ఏంటి, ఆయన మందు కొడతాడా, సిగరెట్ తాగుతాడా, బిర్యానీలు బాగా తింటాడా, ఆయన లేదా కేక్స్ బాగా తింటాడా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాడా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి వ్యక్తిగత దగ్గర. అప్పుడే మనం ఎంత తగ్గుతాడు, ఏమి మార్చుకోవాలి అనే విషయాలు మనం కరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. రైట్, సో చూద్దామండి. సో ఇక్కడ మన వెయిట్ మేనేజ్మెంట్లో మూడు రకాల కిట్లు ఉంటాయి మన దగ్గర. ఒకటి C9 అంటారు, 2 F15 అంటారు, 3 మెయింటెనెన్స్ ప్లాన్ అంటారు. ఇవాళ నేను C9 గురించి మాట్లాడతాను. C9 అంటే 9 daysలో మీ యొక్క బాడీని చాలా ఫాస్ట్గా ఎలా మనం బ్యాలెన్స్గా వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ స్టార్ట్ విత్ ద ఫండమెంటల్ C9 ప్రోగ్రామ్. సో C9 అనేది ఒక ఫండమెంటల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంటే 9 daysలో మీ యొక్క వెయిట్ని కిక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే హెల్ప్స్ టు జంప్ స్టార్ట్ యువర్ జర్నీ టు ఏ స్లిమ్మర్ హెల్దియర్ యూ. స్లిమ్ చేస్తుంది మిమ్మల్ని, అదేవిధంగా హెల్త్ కూడా కాపాడుతుంది, బాగా ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఎఫెక్టివ్, ఈజీ టు ఫాలో క్లీన్ ప్రోగ్రామ్. సో ఈ క్లీన్ ప్రోగ్రామ్ కెన్ హెల్ప్ టు ఎలిమినేట్ స్టోర్డ్ టాక్సిన్స్ దట్ మే బీ కీపింగ్ యూ ఫ్రమ్ అబ్జార్బింగ్ ఆప్టిమల్లీ ద న్యూట్రిషన్స్ ఫ్రమ్ యువర్ ఫుడ్. మీ బాడీలో మీరు తీసుకున్న ఆహారం నుంచి న్యూట్రిషన్ని సంగ్రహించుకోకుండా ఏవైతే మీ బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయినాయో, స్టార్టింగ్లో వీడియో చూపించాను. సో ఒక బాగా ఫుల్గా ఫాస్ట్ ఫుడ్ లాగించేస్తూ ఉంటుంది, అవన్నీ పేరుకుపోతూ ఉంటారు మీరు లోపలికి వెళ్ళిపోయి. సో అలాంటి టాక్సిన్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేసేస్తుంది. యూ విల్ బి ఫీల్ లైటర్ అండ్ మోర్ ఎనర్జైడ్. మీరు చాలా తేలిక పడ్డట్టుగా ఉంటారు ఈ వాడే క్రమంలో. మీ బాడీ చాలా తేలినట్టుగా, గాల్లో తేలినట్టుదని ఒక సాంగ్ విన్నా కదా, పవన్ కళ్యాణ్ సాంగ్, అలా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుందండి, నిజంగా మీరు అది ఫీల్ అవుతారు. చాలా తేలిక పడ్డట్టుగా, చాలా ఎనర్జీగా ఫీల్ అవుతారు మీరు 100%. విత్ కంట్రోల్ అండ్ డిసిప్లైన్ యూ మే బిగిన్ టు సీ సబ్టిల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. 100% కనుక మీరు ఒక డిసిప్లైన్గా కనుక చెప్పినట్టుగా వాడుకుంటే మీ బాడీలో చాలా అద్భుతమైన మార్పులు మీరు చూద్దాం సార్. క్లీన్ 9 days మనం ఎలా ఫాలో అవ్వాలి సార్? ఫస్ట్ 2 days అండి అసలు మీ బాడీ మొత్తాన్ని రీసెట్ చేసేటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ 2 days ఆఫ్ C9 ప్రోగ్రామ్ ఆర్ డిజైన్ టు రీసెట్ యువర్ బాడీ అండ్ మైండ్.
ఫస్ట్ 2 days అసలు జీరో ఫుడ్, ఏ టీ లేదు, చాయ్ లేదు, కాఫీ లేదు, కేవలం ఈ ప్రొడక్ట్స్ని మీరు వాడాల్సి ఉంటుంది ఫస్ట్ 2 days. సార్ మరి మిగతా 3 రోజుల నుంచి తినొచ్చా సార్? తింటా బాబు, తినొచ్చు, నో ప్రాబ్లం. 3 రోజుల నుంచి ఒక డైట్ చెప్తాము. ఆ డైట్ని మీరు అంటే ఏం లేదు, పూర్తిగా ఫుడ్ మానిపించకుండా ఒక లో క్యాలరీ డైట్ మేము సజెస్ట్ చేస్తాం. మీ సీనియర్ని కాంటాక్ట్ అవుతే ఏం తినాలి ఏం తినకూడదు మీకు ఆయన చక్కగా సజెస్ట్ చేస్తారు. ఓకేనా? 3వ రోజు నుంచి మీరు లైట్గా ఫుడ్ తీసుకుంటూ, సో సీనియర్ బుక్ లైట్ ఒకటి ఉంటుంది, దాన్ని చెప్పిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ మీరు ఈ ప్లాన్ని 9 days ప్లాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో 3rd day నుంచి 9 days వరకు విత్ ఫుడ్ మీరు ఈ ప్రొడక్ట్స్ వాడచ్చు. ఫస్ట్ 2 days మాత్రం వితౌట్ ఎనీ ఫుడ్ యూ నీడ్ టు టేక్ దిస్ ప్రొడక్ట్స్ అనమాట. రైట్. సో ఈ ప్రొడక్ట్లో ఏముంటుంది, ఈ కిట్లో ఏముంటాయి ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఇందులో 3 అలోవెరా జెల్ ట్రై ప్యాక్స్ ఉంటాయి, లేదా పెద్ద జెల్ బాటిల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఫరెవర్ ఫైబర్ ఉంటుంది, ఫరెవర్ గార్షియన్ ప్లస్ ఉంటుంది, అండ్ ఫరెవర్ ఆర్జీ ప్లస్ ఉంటుంది. ఇవి ఈ కాంబినేషన్తో మనకు సీనియర్ ప్యాక్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ ఫస్ట్ ప్రొడక్ట్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ ఫస్ట్ అలోవెరా జ్యూస్ మీ బాడీలో వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, రైట్, చాలా 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 ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. మన కంప్లీట్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళా 60% టర్న్ ఓవర్ చేసే ఒకే ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అలోవెరా జెల్. మిరాకిల్ ప్రొడక్ట్, నిజంగా మిరాకిల్ ప్రొడక్ట్. ఇది కేవలం వెయిట్ మేనేజ్మెంట్ కాదని ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే కిట్లో ఇది ఉండడం వల్ల జరిగే మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే, ఎస్పెషల్గా మనం తిన్న ఆహారం ఉన్నటువంటి ఎక్కువ క్యాలరీస్ అన్ని కొవ్వులుగా మారి ఎక్కడ పేరుకుపోతాయంటే బెల్లీ ఫ్యాట్ అంటారు. బెల్లీ ఫ్యాట్ పొట్ట భాగంలో పేరుకుపోతాయి. పొట్టలో ఏముంటాయండి, పేగులు ఉంటాయి. ఆ పేగుల చుట్టూ ఆ కొవ్వు అంతా వెళ్ళిపోయి, ఆ ఫ్యాట్ అంతా వెళ్ళిపోయి ఆ స్కిన్ కత్తుకొని పొట్ట మనకు ప్రెగ్నెన్సీ లేకపోయినా సరే ప్రెగ్నెన్సీ ఉన్నలాగా కనపడుతుంది కొంతమంది జెంట్స్లో. ఎస్పెషల్గా ఫన్నీగా చెప్పాను అంటే, ఎక్కువ మనకు పొట్ట వచ్చేస్తుంది, బాగా చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట కొంతమందికి అయితే అది షర్ట్లు పట్టక, ప్యాంట్స్ పట్టక, రకరకాలుగా చాలా ఇబ్బంది పడుతారు. వాళ్ళు మంచి డ్రెస్ కొనుక్కుంటారు, పెళ్ళప్పుడు మంచి డ్రెస్ కొనుక్కుంటారు, సూట్ కొనుక్కుంటాం. పెళ్ళయి ఒక 1 year 2 years 3 years అయిన తర్వాత సూట్ పట్టదు. ఏముందంటే అప్పటికే బాగా సుఖంగా ఉంటాం కదా, ఆటోమేటిక్గా ఆ బట్టలు వేసుకుని పట్టవు. సో ఎక్కడ తేడా కొడుతుంటే బెల్లీ ఫ్యాట్ దగ్గర తేడా వస్తుంది అన్నమాట. సో ఈ బెల్లీ ఫ్యాట్లో అక్కడ ఉన్నటువంటి పొట్ట భాగంలో ఉన్నటువంటి ఆ ఫ్యాట్ మొత్తాన్ని, ఆ ఫ్లూయిడ్ మొత్తాన్ని, ఆ వాటర్ కానీ, ఆ ఫ్లూయిడ్ కానీ, ఆ కోలన్స్లో పెద్ద బ్రేకుల్లో, ఎస్పెషల్గా పెద్ద బ్రేకుల్లో పేరుకున్నటువంటి ఆ టాక్సిన్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడంలో ఇది చాలా బాగుపడుతుంది. అదేవిధంగా కొంతమందికి నీరు ఉంది మీ బాడీలో ఉంటారు, అంటే వాటర్ లెవెల్స్ ఫ్లూయిడ్ ఎక్కువ మీ బాడీలో ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా బాడీలో ఉన్నటువంటి ఆ వాటర్ ఫ్లూయిడ్ మొత్తాన్ని కూడా ఇది ఎలిమినేట్ చేయడంలో చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? దీంతో పాటుగా మీరు ఏ న్యూట్రిషన్ తీసుకున్నా సరే, మీరు ఏ ఆహారం తిన్నా సరే, దానిలో ఉన్నటువంటి పూర్తి న్యూట్రిషన్ని మీ శరీరం సంగ్రహించుకునేలాగా, దాన్ని బాగా పీల్చుకునేలాగా ఆ శక్తిని ఇది పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇది బూస్ట్ చేస్తుంది. ఇది అలోవెరా జెల్ చేసేటువంటి బెనిఫిట్. అర్థమైంది అనుకున్నాను. ఐ థింక్ సో. నోట్ చేసుకునే పాయింట్ని, ఇది 1 లీటర్ బాటిల్స్ దొరుకుతుంది, లేదా మనకు 300 ml బాటిల్స్ కూడా దొరుకుతుంది. మ్యాక్సిమం 300 ml స్టాక్ లేవు కాబట్టి 1 లీటర్ బాటిల్స్ మీరు 3 బాటిల్స్ ఈ ప్రోడక్ట్లో మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఈ కిట్లో. రైట్. సెకండ్ ప్రోడక్ట్ వద్దాం. సో ఫరెవర్ లైట్ అల్ట్రా అంటారు. సో ఇది ఒక ప్రోటీన్ పౌడర్ అండి. ఫరెవర్ లైట్ అల్ట్రా అనేది సోయా అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్ నుంచి మన వాళ్ళు పర్టికులర్గా దాన్ని డిజైన్ చేసి, పర్టికులర్గా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని డిజైన్ చేసి అనమాట. సో దీనిలో మనకు 2 ఫ్లేవర్స్ ఉంటాయి. వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. మ్యాక్సిమం వెనిలాకి ప్రయారిటీ ఇవ్వండి, ఎందుకంటే చాక్లెట్లో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అది మనకు అంతగా సజెస్టబుల్ కాదు. యూ కెన్ టేక్ ఎనీథింగ్, యూ కెన్ టేక్. కాకపోతే అల్ట్రా వెనిలా అనేది చాలా బాగా ఈ వెయిట్ మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది. సో దీని యొక్క మెయిన్ పని ఏంటి సార్ అంటే, మన శరీరంలో మజిల్ చాలా ఇంపార్టెంట్. బయట కొన్ని వెయిట్ మేనేజ్మెంట్ కిట్స్ వాడడం వల్ల అంటే, నేను బరువు తగ్గానండి, బరువుతో పాటు నా శరీరంలో ఉన్నటువంటి మజిల్ కూడా పోయిందండి. 1 సెకండ్. సారీ. బయట కొన్ని థింగ్స్ నేను విన్నాను, చాలా మంది దగ్గర విన్నాను. నేను వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు, బరువు అయితే తగ్గాను బాస్, కానీ బరువుతో పాటు నా శరీరంలో ఆ మజిల్ అంతా పోయింది, నా ఫిట్నెస్ అంతా పోయింది అని బాధపడవాలి చాలా మంది ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ బయట కొన్ని వెయిట్ మేనేజ్మెంట్స్లో అంటే, వాళ్ళ శరీరంలో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్తో పాటుగా మజిల్ని కూడా లాస్ చేసేటువంటి కొన్ని కిట్స్ బయట మార్కెట్లో ఉన్నాయి. మన ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి సీనియర్ ప్రత్యేకత ఏంటంటే, మన ఎక్కడ కూడా మన మజిల్ లాస్ అవ్వదు, ఎందుకంటే వీఆర్ యాడింగ్ ప్రోటీన్ అల్ట్రా షేక్. దీనిలో ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల మీ యొక్క మజిల్ స్ట్రెంత్ని ఇంకా పెంచుతుంది, మజిల్ యొక్క శాతాన్ని తగ్గనివ్వదు. మనకు దీనిలో ఒక స్పూన్ ఇస్తారంటే, కరెక్ట్గా స్పూన్ నిండుగా కనుక తీసుకుంటే, ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఒక ప్లేట్ మీల్స్ సమానం అనమాట. సో దానిలో మనకు దాదాపుగా 13 గ్రాముల ప్రోటీన్ మనకు దొరుకుతుంది. సో మన బాడీలో
మజిల్ బిల్డింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ప్రోటీన్ అవసరం. దాన్ని మన వాళ్ళు ఒక 13 గ్రామ్ ఒక క్యాప్ రూపంలో మన వాళ్ళు మనకు అందిస్తున్నాం. సో దీన్ని ఎలా వాడాలో కూడా మీకు మీ యొక్క సీనియర్స్ మీకు గైడ్ చేస్తారు. ఖచ్చితంగా ఇది మనకు ఈ ప్యాక్లో మనం ఆర్డర్ పెట్టుకోవాలి. సో గెయిన్ మజిల్ నాట్ ఫ్యాట్, ఇవి తీసుకుంటే మీ బాడీలో ఏం పెరుగుతుంది, మేజర్గా మజిల్ పెరుగుతుంది, ఫ్యాట్ పెరగదు, 0 ఫ్యాట్. ఇంకా దీని ప్రత్యేకత చూసుకుందాం. సో 13 గ్రామ్స్ ఉంటుందండి ఒక సర్వీసింగ్, ఒక స్పూన్ మీకు 13 గ్రామ్స్ పర్ సర్వీసింగ్ ఉంటుంది. 0 కొలెస్ట్రాల్, ఇది తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ పట్టదు బాడీకి. ఓకేనా. నో లాక్టేజ్. సో బయట కొన్ని మిల్క్ షేక్స్ ఉన్నాయి, కొన్ని మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి కొన్ని బయట కంపెనీస్లో. ఆ లాక్టోజ్ ఉండడం వల్ల ఏమవుతుంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఫ్యాట్ పెరుగుతుంది. మన దాంట్లో నో లాక్టోజ్. అండ్ ప్రొటెక్ట్స్ అగెనెస్ట్ అన్వాంటెడ్ కార్విన్స్. సో మీకు అన్వాంటెడ్ కార్విన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే కొన్ని రకాల ఎఫెక్ట్ నుంచి మీ బాడీని కాపాడుతుంది. అండ్ సప్లైస్ ఇంపార్టెంట్ అమినో యాసిడ్స్. తల్లి పాలలో మాత్రమే దొరుకుతాయండి అమినో యాసిడ్స్ అనేవి. మనకు అది సహజంగా మనకు లభించేది అల్ట్రాలో కూడా దొరుకుతుంది, ఈవెన్ అలుగులో కూడా దొరుకుతుంది అనమాట. సో మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అమినో యాసిడ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మన యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈవెన్ 100% డైలీ వాల్యూ ఆఫ్ 18 విటమిన్స్ అండ్ 20 మినరల్స్. దాదాపుగా ఒక్క పౌడర్లో అండి మనకు దాదాపుగా 18 రకాల మినరల్స్ దొరుకుతాయి. కాల్షియం అని, తర్వాత ఈవెన్ కాల్షియం, ఐరన్, సో ఈవెన్ రకరకాల మినరల్స్ మన బాడీకి, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ కూడా దాదాపుగా 18 రకాల మినరల్స్ మనకు ఒక్క అల్ట్రాలో మనకు దొరుకుతాయి. ఈవెన్ దాంతోపాటుగా విటమిన్స్ ఉంటాయండి, 12 రకాల విటమిన్స్ కూడా మనకు కంప్లీట్గా మనకు అల్ట్రా పౌడర్లో దొరుకుతుంది. అండ్ ప్రివెంట్స్ బ్లోటింగ్. చాలా మందికి వెయిట్ మేనేజ్మెంట్ వాడేటప్పుడు ఎక్కువ బ్లోటింగ్ అంటే త్రేబుల్ అంటారు, అలాంటి అన్ఈజీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మనం వాడేటప్పుడు అలాంటి ఫీలింగ్ ఏం రాదని మనం చూడొచ్చు. ఇక్కడ మనకు B1, B2, B6, B9, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B7, విటమిన్ ఈ, విటమిన్ B12, జింక్, ఇవన్నీ కూడా మనకు ఒక అల్ట్రా పౌడర్ దొరుకుతుంది అన్నమాట. రైట్. సో ఇది సెకండ్ ప్రోడక్ట్ గురించి. అండ్ కమింగ్ టు ద థర్డ్ ప్రోడక్ట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక కీ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు ఈ మొత్తం ప్యాక్లో. మన ఇండియా మొత్తానికి రాజధాని ఏంటి? ఢిల్లీ. సో కదా. సో అట్లాగే ఇది మన మొత్తం ప్యాక్లో ఒక రాజధాని లాంటిది అనమాట. మన ఆంధ్ర రాజధాని అంటే మన తెలియదు, మన ఆంధ్రాకి 3 రాజధానులు ఉన్నాయి. నేను ఆంధ్ర గురించి మాట్లాడలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో గార్సినియా ప్లస్ వచ్చేసి ఇది చాలా కీ రోల్ ప్లే చేసేటువంటి ప్రోడక్ట్. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి మజిల్ని తగ్గించడం, సారీ రాంగ్ వర్డ్ వాడాను. బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని బర్న్ చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. బయట కొన్ని వెయిట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయండి. బయట మీరు కొన్ని డైట్స్ మెయింటైన్ చేసినప్పుడు మీరు ఫ్యాట్ తగ్గుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ మానేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఎందుకు మళ్ళీ పెరుగుతుంది అంటే బయట మనం ఎక్సర్సైజ్ చేసినా లేదా కొన్ని రకాల డైట్స్ ఫాలో అయినా సరే ఏం జరుగుతుంది అంటే అక్కడ కేవలం ఫ్యాట్ సెల్ సైజ్ తగ్గుతుంది, మానేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతుంది. కానీ ఫర్ ఎవర్ గార్సినియా ప్లస్ పర్టికులర్గా చేసే పని ఏంటి అంటే ఫ్యాట్ సెల్ సైజ్ తగ్గించడం కాదు, ఫ్యాట్ సెల్ని బర్నింగ్ చేస్తుంది. ఈ పాయింట్ రాసుకోండి. ఇట్ విల్ బర్న్ యువర్ ఫ్యాట్ సెల్. ఈ పాయింట్ రాసుకోండి. ఇది మనకు బయట మన దానికి ఈ కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎదురు వ్యక్తితో షేర్ చేసేటప్పుడు ఈ పాయింట్ హైలైట్ చేయండి. బయట డైట్ మెయింటైన్ చేసినా లేదా నువ్వు జిమ్కి వెళ్ళి భయంకరంగా కష్టపడ్డా మీ శరీరంలో బట్టి ఫ్యాట్ సెల్స్ సైజ్ తగ్గుతాయి. సైజ్ తగ్గని ఏం ఫీల్ అవుతాం, అమ్మాయిని తగ్గిపోయాను అనుకుంటాం, మళ్ళీ మానేస్తే మళ్ళీ పెరిగిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇక్కడ ఒకసారి వెయిట్ తగ్గితే మళ్ళీ పెరగరు, మళ్ళీ అంత ఈజీగా పెరిగే ఛాన్స్ ఉండదు అంటే మన దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ గార్సినియా ప్లస్. ఇట్ విల్ బర్న్ యువర్ ఫ్యాట్ అనే పాయింట్ మీరు హైలైట్ చేయండి. ఓకేనా. సో దీనిలో మనకు HCA అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అంటారు. సో ఇది బర్నింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క అపిటైట్ని సప్రెస్ చేస్తుంది. అంటే చాలా మందికి వెయిట్ మేనేజ్మెంట్ వాడే టైంలో ఏంటంటే ఎక్కువ తినాలి అనిపించే ఫీలింగ్ అసలు అనిపించదు. జనం మనం రోజు ఏమనిపిస్తుంది, ఒక పూట ఫుడ్ లేదనుకోండి 2 పూట ఏం చేస్తాం, ఎక్కువ తినేస్తాం. లేదా ఎక్కువ మంచి బిర్యానీ స్మెల్ అనిపిస్తుంది మనకు, ఏం చేస్తాం, ఎక్కువ లాగిచ్చేస్తాం. మంచి టేస్ట్ ఫుడ్ ఉంది, ఎక్కువ తినేస్తాం. కానీ గార్సినియా ప్లస్ తీసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్కువ అనేటువంటి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీ యొక్క అపిటైట్ని సప్రెస్ చేస్తుంది. ఈవెన్ కంటైన్స్ క్రోమియం పాలిసినేట్ దట్ హెల్ప్స్ బూస్ట్ యువర్ గుడ్ మెటబాలిజం. చాలా ఇంపార్టెంట్ అండి. మీ యొక్క బాడీ మెటబాలిజం బూస్ట్ చేయడంలో ఇది చాలా ఎక్సలెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ డెఫిషియన్సీ ఆఫ్ మినరల్ క్రోమియం కెన్ కంట్రిబ్యూట్ టు వెయిట్ మేనేజ్మెంట్ గెయిన్ యాజ్ యువర్ గ్రో ఓల్డర్. అంటే మన శరీరంలో క్రోమియం అనేది లోపించడం వల్ల, క్రోమియం అనేది ఏంటి, మినరల్. ఈ క్రోమియం మినరల్, ఇది పాయింట్ నోట్ చేసుకోండి, రెడ్ లైన్ నోట్ చేసుకోండి. క్రోమియం అనే మినరల్ లోపించడం వల్ల మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆటోమేటిక్గా మనం ఓల్డ్ అయిపోతామంట. సో ఆటోమేటిక్ ఓల్డ్ అయ్యే కొద్దీ కూడా మన వెయిట్ పెరిగిపోతామంట. ఎందుకు అంటే క్రోమియం అనే మినరల్ లేకపోవడం. మరి క్రోమియం ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఎక్కువగా గ్రీన్ ఫుడ్లో, ఆకుకూరల్లో,
మనకు దొరుకుతుంది. కానీ మనం తినే ఆకుకూరలో అది పండించే చోట అది 50% లాస్ అయిపోతుంది. ఆ ఎరువు మందులు, పురుగు మందులు కొట్టడం వల్ల. మార్కెట్‌లో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక 20% లాస్ అవుతుంది. అది మన ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఇంకో 20% పోతుంది. చివరికి మనం తింటున్న క్రోమియం ఎంత అంటే కేవలం 1-2% మాత్రమే మన బాడీలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కూడా మన శరీరం ఒక 5% మీరు తింటే క్రోమియం, మీ శరీరంలో ఆ టాక్సిన్స్ అన్ని అడ్డుపడిపోవడం వల్ల మీ శరీరం కేవలం 1-2% మాత్రమే క్రోమియం అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. అందుకే మనం వయసు పెరిగే కొద్దీ కూడా ఈజీగా బరువు పెరిగిపోతుంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. క్రోమియం అనే మినరల్ మనకు సహజంగా గార్సినియా కామోదియా ఫ్రూట్లో 100% అవైలబుల్ అవుతుంది. సో ఇది వాడడం వల్ల మీరు ఎంత వయసు పెరిగినా సరే మీ వెయిట్లో ఎలాంటి చేంజెస్ రావు. అదేవిధంగా మీ గుండెకి చాలా మంచిది. దీనిలో సాల్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉండడం వల్ల. రైట్, ఇది గార్సినియా ప్లస్ ప్రొడక్ట్ నుంచి. ఐ థింక్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి రైజ్ హ్యాండ్ చేస్తారా? ఒకసారి ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? ఎంతమంది ఇప్పటిదాకా చెప్పిన ప్రొడక్షన్ అర్థమైంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఫోకస్గా వింటున్నాను అనుకుంటున్నాను. సో ఇంకా వెరీ గుడ్. సో మీ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ గోల్స్ని చాలా తక్కువ టైం మీరు అచీవ్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఎక్సలెంట్గా. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ దీనిలో ఉంది, ఫైబర్ అప్ ఆన్ ద గో. సో ఫైబర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకు వాటర్ సాల్యుబుల్ ఫైబర్ అండ్ వాటర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. సో ఫైబర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫైబర్ వాడుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఇది చాలా హెల్తీగా చేస్తుంది. అండ్ దాంతోపాటుగా సో బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఆ వెయిట్ మనం కొంతమందికి బాడీలో బ్లడ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అనమాట. సో షుగర్ లెవెల్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సో మంచి హార్ట్ కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎలా తీసుకోవాలి సార్ అంటే 2 sachets పర్ డే తీసుకోవాలండి. 8 glasses ఆఫ్ వాటర్లో మీరు దీన్ని క్లీనింగ్ కిట్ వాడే టైంలో రోజుకు 2 sachets 8 గ్లాసుల నీళ్ళలో కలుపుకొని దీన్ని తాగాలి. సో ఇది వాడే విధానం. మీరు సీనియర్ అయినా సరే మీకు ఎలా అని చెప్పు, లేదా మీరు తిన్న ఫుడ్ మీద చిలకరించుకొని తినొచ్చు, లేదా ఏదైనా మీరు ఫుడ్ సలాడ్స్ తింటున్నారా ఆ సలాడ్స్ మీద పొడిలా చిలకరించుకొని అయినా సరే లిక్విడ్లోనే తీసుకోవచ్చు. ఫుడ్ మీద మీరు చల్లుకొని సరే దీన్ని ఫైబర్ని మీరు వాడచ్చు అనమాట. సో ఇది హౌ టు యూజ్ అనే విధానం. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద సీన్ అండి RG+. ఇది ఇంకా దీనికి మాటలు లేవు, ఎందుకంటే అంటే మన ప్రొడక్ట్స్లో అన్ని కూడా హైలైట్ ప్రొడక్ట్స్ ఏనండి. సో మీరు వెయిట్ మేనేజ్మెంట్ వాడే క్రమంలో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని చాలా ఫాస్ట్గా బూస్ట్ చేయడంలో చాలా ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అనమాట ఇది. ఫర్ ఎవర్ RG+ అంటారు. ఫ్యూయల్ లాంటిది. ఫ్యూయల్ అంటే తెలుసు కదా మీకు, పెట్రోల్ మన బైక్కి లేకపోతే మనకు ఎలా ఉంటుందో మన బాడీలో ఎనర్జీ లేకపోతే అలా ఉంటుంది. మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని చాలా ఫాస్ట్గా బూస్ట్ చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఎనర్జీ లెవెల్స్నే కాదు, అట్ ద సేమ్ టైం మీ యొక్క మజిల్ని కూడా ఇది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా బూస్ట్ చేస్తుంది. రైట్, ఇది ఓవరాల్గా మన వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కిట్స్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు బరువు తగ్గాలో చూసాం, ఎందుకు బరువు పెరగదో చూసాం, బరువు తగ్గకపోతే వచ్చే నష్టాలంటే చూసాం, అండ్ బయట ఉన్న వాటికి మన దానికి కంపారిజన్ చూసాం, అండ్ మన ప్రొడక్ట్ ఉన్నటువంటి కిట్ మొత్తం చూసాం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తుంది. సో ఈ C9 కిట్ని కనుక మీరు కరెక్ట్గా 9 days అండి, మీరు కరెక్ట్గా 9 days కనుక వాడుకుంటే మీ బాడీ రీసెట్ అవుతుంది. సో రీసెట్ యువర్ బాడీ, రీసెట్ యువర్ హ్యాబిట్స్ అండ్ రీసెట్ యువర్ మైండ్ సెట్. సో తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఈ కిట్ వాడి తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అని మనం చూడొచ్చు. ఇక్కడ C9 కిట్ను వాడి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళు మా కస్టమర్స్ ఫోటోస్ పంపించిన పిక్చర్స్ అనమాట. సుమారుగా 9 daysలో అండి ఈవిడ బాడీ సుమారుగా 16 kgs బరువుని లాస్ అయింది. మీకు అక్కడ యాక్చువల్గా తను వెయిట్ మిషన్ మీద నిల్చొని మీకు కనపడుతుందో లేదో, బట్ తను మనకు కంపెనీ మ్యాగజైన్లో ఇండియా మొత్తం ఇది ప్రింట్ అయిందండి. ఇండియా మొత్తం కూడా ఈ కిట్ వాడి C9 ఛాలెంజ్ అని కంపెనీ ఒక ఛాలెంజ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో. అలా పార్టిసిపేట్ చేసి ఎక్కువ బరువు ఎవరైతే తగ్గారో ఈ 9 daysలో వారి ఫొటోస్ని మన కంపెనీ మనకు మ్యాగజైన్స్లో ప్రింట్ చేయడం జరిగింది. ఈ మ్యాగజైన్లో ఉన్న డేటా కలెక్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో 16 kgs బరువు తగ్గారండి ఈ మేడం గారు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 days. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు ఇక్కడ, సో సుష్మిత సత్యనారాయణ గారు. సో తను వచ్చేసి ఈ 9 daysలో సుమారుగా 7 kgs బరువు తగ్గారు. చెప్తా ఇక్కడ ఇప్పుడు వీడు 16 kgs తగ్గిందని చెప్పేసి నెక్స్ట్ 16 kgs తగ్గిందని చెప్పట్లేదు, చెప్తున్నాను ఇక్కడ ఆల్రెడీ. మీ యొక్క బరువు తగ్గడం అనేది మీ యొక్క అలవాట్ల మీద, మీ యొక్క బాడీ మెటబాలిజం మీద, మీ యొక్క ఏజ్ మీద, మీ యొక్క జెండర్ను బట్టి రకరకాల కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదే కిట్టే ఆవిడకి అదే కిట్ ఇచ్చాం, వీడికి అదే కిట్ ఇచ్చాం. ఈవిడ బాడీ మెటబాలిజం తగ్గట్టుగా ఈవిడ 7 kgs బరువు తగ్గారు. ఇంకొక ఆయన చూద్దాం, ఇంకొక మేడం. సో ఎస్ గౌతమ్, సో రంజనా గౌతమ్ గారు 6.5 kg వెయిట్ తగ్గారు 9 days ఈ C9 ప్యాక్ వాడిన తర్వాత. అండ్ ఇంకొక మేడం ఉన్నారు, సో మిశ్రా గారు దాదాపుగా 5.5 kg తగ్గారు. చూసాం ఇక్కడ 16 kgs, 7 kgs, 500 kgs, 600 kgs. సో ఇట్లా ఎవరెవరు బాడీ తగ్గడు వాళ్ళు తగ్గుతారు. ఈయన దాదాపు సంతోష్ గారు సుమారుగా 4 kgs బరువు తగ్గారంట. 4 kgs వెయిట్ లాస్ అయ్యారు 9 days. 4.4 kgs లాస్ అయ్యారు.
అండ్ ఇదొకసారి జరిగిందండి. సెకండ్ టైం అగైన్ ఇంకో C9 ఛాలెంజ్, మళ్ళీ కంపెనీ ఈ కిట్ని బాగా ప్రమోట్ చేయడం కోసం అగైన్ మళ్ళీ వాళ్ళు ఇంకోసారి మళ్ళీ ఛాలెంజ్ పెట్టారు. ఈసారి ఇది హైయెస్ట్ వెయిట్ లాస్ అండి. తన ఫస్ట్ ప్రైజ్ ఆల్రెడీ సిడ్నీ ట్రిప్ కూడా క్వాలిఫై, కంపెనీ ఒక ఇన్సెంటివ్ కూడా పెట్టింది. ఎవరైతే ఎక్కువ బరువు తగ్గుతారో వాళ్ళకి మంచి గిఫ్ట్, వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేసిందన్నమాట. చాలా మంది ఆ ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళు తగ్గడం మొదలు పెట్టారు. ఈయన 19 kgs తగ్గారండి 9 daysలో. ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 16.75 kgs అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 15.75 kgs అండ్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 14.8 kgs. వీళ్ళు టాప్ 5 అనమాట. సో 1 2 3 4 టాప్ 4. అండ్ ఇంకా కొంతమంది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకా డౌట్గా ఉంటే వీళ్ళు బరువు మిషన్ ఎక్కినప్పుడు డే1 ఎంత ఉన్నారు, 89.6, తర్వాత ఎంత తగ్గారు, ఇక్కడ మొత్తం క్లియర్ మీకు సనక్షలు కనపడుతుంది. దాదాపుగా 19 kgs తగ్గారు. ఈ మేడం గారు మోర్ దాన్ వాడక ముందు 91 ఉన్నారు, వాడిన తర్వాత 76.2కి వచ్చారు. 15 kgs తగ్గారు కూడా. అండ్ ఇంకొక టెస్ట్ మనం చూద్దాం. 99.4 నుంచి 84.7, మోర్ దాన్ 14 kgs తగ్గారు ఈయన. అండ్ ఇంకొక మేడం ఆల్మోస్ట్ 70 kgs నుంచి 57కి వచ్చారు, 13 kgs తగ్గారు. సేమ్ అని చెప్తున్నా, ఇక్కడ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రిజల్ట్స్ ఉంటాయండి. సో ఇతను సుమారుగా 12 kgs తగ్గారు, ఇతను సుమారుగా 11 kgs బరువు తగ్గారు. ఈ 9 days ప్యాకేజ్. వీళ్ళందరూ కూడా ఏదో నెలలు వాడలేదు, సంవత్సరాలు తగ్గడానికి ఏం వాడలేదండి. కేవలం 9 రోజుల్లో వాళ్ళు కరెక్ట్గా గోల్ పెట్టుకొని వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకుంటే, దీంతో పాటుగా కొంత ఎక్సర్సైజ్ వాళ్ళు చేశారు. ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఇది చేశారంటే ఇంత బరువు తగ్గరండి. వాళ్ళు ఇది చేస్తూనే ఈ 9 days వాళ్ళ శరీరానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వారి వెయిట్ని వాళ్ళు కంట్రోల్ తెచ్చుకున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు కనుక ఎవరైనా బరువు తగ్గాలంటే, బరువు కావాలి, మీరు ఎంతమంది బరువు తగ్గాలనుకుంటున్నారు? ఒకసారి రైజ్ హ్యాండ్ చేస్తారా? ఐ వాంట్ సీ యూ. ఎంతమంది మీరు బరువు తగ్గాలనుకుంటున్నారు? 1 second, నేను అందరివి ఒకసారి లోయర్ హ్యాండ్ చేస్తాను. మీరు ఎంతమంది బరువు తగ్గాలనుకుంటున్నారు? ఒకసారి ఇప్పుడు రైజ్ హ్యాండ్ చేయండి. వెరీ గుడ్. 7 8 9 10 11. సో చాలా మంది ఉన్నారు అయితే. సో డెఫినెట్గా అండి, మీ అందరికీ ఫస్ట్ ఏం చెప్తానంటే, మీ బిజినెస్ని చేయాలన్నప్పుడు, మీరు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ రిజల్ట్స్ ఎదురు వ్యక్తితో మాట్లాడుతుందండి. ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దీనిలో, అసలు 0 సైడ్ ఎఫెక్ట్లు. ఎందుకంటే దీనిలో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రం మనం వాడతారు కాబట్టి దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. 100% చాలా సేఫ్. ఇంతమంది వాడారండి, ఇంతమంది తగ్గారు. నిజంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇంతమంది వాడతారా? కంపెనీ అగైన్ ఆ ఛాలెంజ్ విసిరగలదా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి 100% ఇప్పుడు 12 మంది రైజ్ హ్యాండ్ చేశారండి. ఈ 12 మంది ఇమ్మీడియట్గా ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి. 80% లేట్ చేయకండి. సో ఇంకా చూపిస్తాను రిజల్ట్స్ మీకు. ఇవే కాదండి, ఇంకోసారి C9 ఛాలెంజ్ పెట్టింది కంపెనీ. ఇంకోసారి పెట్టినప్పుడు మోర్ దాన్ 15.95 kgs. సో ఇది కంపెనీ ఆఫీస్లో వచ్చి వాళ్ళు తీసిన ఫోటోస్ అనమాట. 11 తగ్గారిన, సుమారుగా 11.2, 11.15, 10.95, ఈవెన్ అగైన్ 7.5 kgs, అగైన్ 4.95 kgs, 4.7 kgs, 4.8, 4.45. ఇంతమంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా ఎక్కడ డౌట్ ఉందా? సార్ నిజంగా తగ్గుతారని? నో డౌట్ అట్ ఆల్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మన ప్రొడక్ట్స్ వాడి వారి హెల్దీ టెస్ట్ మోడల్స్ ఇచ్చారన్నమాట మనందరికి కూడా. సో ఇంకా సరిపోవట్లేదా? మీరు ఇంకా నమ్మశక్యం లేదా? ఎస్, మీకోసమే నేను ఒక లైవ్, అంటే నేను స్వయంగా ఇచ్చి తగ్గిన, అంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ వాళ్ళని చూపించాను నేను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో నేను డైరెక్ట్గా ప్రొడక్ట్స్ ఇచ్చి తగ్గిన వాళ్ళ కస్టమర్స్ యొక్క టెస్ట్ మనీ వీడియోస్ని మనం చూద్దాం. నేనే కాదు, కొంతమంది మన టీంలో కొంతమంది ప్రొడక్ట్స్ వాడిచ్చి వాళ్ళ బరువు తగ్గిన తర్వాత వాళ్ళు మాకు లైవ్గా ఇచ్చిన టెస్ట్ మోడల్స్ కూడా ఒక 2-3 మనం చూసేసి మనం నెక్స్ట్ సెషన్లోకి మనం వెళ్దాం. యా, చాలా మంచి పడుతుంది. నా పేరు శోభన అండి. సల్వా కాఫీ షాప్ రన్ చేసేదాన్ని నేను. నా సెకండ్ డెలివరీ తర్వాత ఒక 4 years బ్యాక్ నేను ఆల్మోస్ట్ 91 kgs అయిపోయానండి. నా ఓవర్ వెయిట్ అయిపోయింది. వెయిట్ పెరిగిపోవడం ఒకటే కాదండి, బరువు ఒకటే ప్రాబ్లం ఉండేది కాదు. ఈవెన్ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు అనమాట. అంటే ఇక్కడ నడవడానికి కూడా చాలా కష్టపడేదాన్ని. కింద కూర్చోవాలంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. ఒక 3 years, ఆల్మోస్ట్ 3 సంవత్సరాల వరకు నేను మా చుట్టాలింటికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే కింద పూజ అదంతా అయితే కింద కూర్చోవాల్సి వస్తుంది కదా. సో కింద కూర్చోవడం కష్టం అవుతుంది, వేరే వాళ్ళ గురించి లేపాలి. 28 years, నా ఏజ్ ఇప్పుడు 28 years అండి. 28 yearsలో ఒకరు వచ్చి మళ్ళీ లేపడం అంటే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్, స్లిమ్ అయిపోతా అంటే టీవీ ఆన్ చేస్తే అది ఇది అన్నీ వాడేసి ఆల్మోస్ట్ ఒక 80-90 వేల వరకు పైనే ఖర్చు పెట్టాను. కానీ దేనికి ఫలితం లేదు. దాంతో ఏంటంటే ఇంకా కొంచెం తినడం మానేసి అవన్నిటితో ఏంటంటే అసిడిటీ ఫామ్ అయింది, లో బీపీ రావడం, దాంతో కళ్ళు తిరగడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యాను. అట్ లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ నాకు ఈ ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్ గురించి తెలిసిందండి.
కానీ నేను అనుకున్నాను, ఎందుకంటే అన్ని మార్కెట్లో దొరికే పద్ధతిలాగానే ఉంటుంది, నేను వాడితే ఏం తగ్గను అని చెప్పేసి నాకు ఫీలింగ్ ఉండింది. కానీ లాస్ట్ జనవరి 8th or 9th నుంచి నేను ఈ ప్రోడక్ట్స్ మొదలెట్టాను అనమాట. ఇవి స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ నా వెయిట్ 91 kgs నుంచి 6 months లోపు 17 kgs తగ్గానండి. ఇప్పుడు నా వెయిట్ 74. ఇంకొక 5 to 10 kgs తగ్గగలననే హోప్ నాకు ఉందన్నమాట. కంపల్సరీగా తగ్గుతాననే హోప్ ఉంది, ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ నాతో ఉన్నాయి కాబట్టి. నా పేరు శ్రీనవ్య అండి. నేను ఏడ్చూరు బృందావన్ అపార్ట్మెంట్స్లో ఉంటాను. నాకు డెలివరీ తర్వాత బాగా వెయిట్ వచ్చేసాను. దాదాపు 83 kgs ఉన్నాను. తర్వాత హెర్బల్ ప్రొడక్ట్స్ అని చాలా వాడాను. వాటి వల్ల రిజల్ట్స్ అంటే ఏమీ లేవు. తర్వాత మళ్ళీ వెయిట్ వచ్చేసాను. తర్వాత మా అపార్ట్మెంట్లో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని డెమో చెప్పారు. డెమో చెప్పాక కొన్ని వాళ్ళు పాల్గారు మాకు డెమో చెప్పాక కొన్ని ప్రొడక్ట్స్ అరేంజ్ చేశారు. క్లీన్ 9, లైఫ్ స్టైల్ 30, న్యూట్రీ చేశారు. వాడాను. క్లీన్ 9కి 9 days ప్రోగ్రామ్ అండి ఇది. దాదాపు 4.5 kgs తగ్గాను నేను. తర్వాత ఇంకోటి క్లీన్ 9 వాడాను. దాదాపు 5 kgs దాకా రికవర్ అయ్యాను. లైఫ్ స్టైల్ 30 వాడాను. వాడాక దాదాపు ఇప్పుడు 63 kgs ఉన్నానండి. తర్వాత నాకు ఇంకా నేను ఆపేసి దాదాపు 1 month అయింది. 1 month అయినా నాకు స్మాల్గా ఫుడ్ తీసుకుంటున్నాను, అయినా వెయిట్ అనేది ఏమీ రాలేదు. చాలా హెల్తీగా ఉన్నాను. 2 months కూడా ఏం ఫుడ్ తీసుకోకపోయినా ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ వల్ల నేను చాలా హెల్తీగా ఉన్నాను. నా స్కిన్ గ్లో వచ్చింది, చాలా బాగుందండి. నా పేరు శ్రీకాంత్ అండి. నేను విజయవాడలో ఉంటాను. నేను ఇదివరకు బాగా 140+ వెయిట్ ఉండేవాడిని. అలానే మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు వెయిట్ తగ్గడానికి ఫరెవర్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తున్నాను బాగా. దాన్ని బట్టి నేను ప్రోడక్ట్ వాడటం ఏం చేశాను. ఫస్ట్ 140+ ఉండేవాడిని వెయిట్, ఇప్పుడే 120+కి వచ్చాను. 4 kits అయ్యి. తర్వాత వెయిట్ తగ్గినాక టోనింగ్ కిట్ కూడా ఉంది. టోనింగ్ కిట్ కూడా వాడటం వల్ల మన స్కిన్ టైట్ అయ్యి బాడీ కూడా ఫిట్గా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా హెల్ప్ చేస్తుంది నాకు. నేను ఇంకా 1 or 2 kits వాడాలనుకుంటున్నాను. ఓకే, మీకు ఎనర్జీ ఎట్లా ఉందండి వాడే టైంలో? అంతా బాగుంది, ఎటువంటి లాస్ ఏం లేదు, ఎటువంటిది ఏం లేదు, చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అంతా బాగుంది. మొదటి కిట్ వాడినప్పుడు మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు? 7 kgs వెయిట్ లాస్ అయ్యింది. నేను 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. టోనింగ్ చేసిన తర్వాత మీకు ఇదివరకు ఎంత ఉండేది అండి ఇంచులో? ఫస్ట్ 53 inches ఉంది, ఇప్పుడు 47 inches 48 inches 5 inches తగ్గింది. ఓకే, 47 inchesకి వచ్చారు. ఈ ప్రోడక్ట్స్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఓకే, నేను ఇంకా 1 or 2 kits వాడాలనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ వాట్ ద రిజల్ట్స్ అండి. సో అంటే లైవ్ రిజల్ట్స్ మీకు ఐ థింక్ ఇంకా చాలా మందికి ఇంకా డౌట్ ఉండొచ్చు. సో ఇంకా తగ్గుతారు వస్తారండి. సో ఫెంటాస్టిక్ ప్రొడక్ట్స్ అండి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ కాస్ట్ అండ్ ప్రైస్ గురించి కూడా మీతో మాట్లాడతాను నేను. రైట్, సో ఇప్పుడు ఫినిషింగ్ వచ్చేసామండి, లాస్ట్లోకి వచ్చేసాం మన ప్రోగ్రామ్. అండ్ యా రైట్, సో ఇట్లా రిజల్ట్స్ మాత్రం ఫినామినల్, అంటే డౌట్ లేదు. సో ఇప్పుడు వెయిట్ తగ్గిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒక మెయింటెనెన్స్ ప్లాన్ అనమాట. సో మెయింటెనెన్స్ ఏంటంటే చాలా మంది బరువు తగ్గిపోయని చెప్పేసి ఎట్లా పడితే అలా ఉంటారు, అలా ఉండకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక బండి తెచ్చుకుంటాం, మంచి లక్ష రూపాయలు పెట్టి బండి కొంటాం, ఏం చేస్తాం, మెయింటైన్ చేస్తాం. ఫోన్ కొంటాం, మనం మెయింటైన్ చేస్తాం. అట్లాగే మన బాడీని కూడా మనం నీట్గా మెయింటైన్ చేయాలి. సో మెయింటెనెన్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఆ వేస్ట్ ఫ్లూయిడ్ అంతా కూడా, టాక్సిక్ అంతా కూడా త్వరగా వెళ్ళిపోతుంది, స్కిన్ మంచిగా గ్లో వస్తుంది. ఓకేనా, మీ బాడీ యొక్క మెటబాలిజం ఫంక్షన్ కూడా మీ వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. వాటర్ని ఎక్కువగా తాగుతూ ఉండండి. అది నాట్ ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్ గురించి చెప్పట్లేదు, వాటర్ తాగడం వల్ల మన శరీరం మొత్తం ఉండేది ఎంత అయినది 60 నుంచి 70% మన శరీరం అంతా కూడా వాటరే. కాబట్టి చాలా అవసరం అవుతుంది. ఖచ్చితంగా మీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈట్ కలర్ఫుల్ ఫుడ్స్ అంటే బయటికి వెళ్ళిపోయి పిజ్జా, బర్గర్, మళ్ళీ అగైన్ బిర్యానీలు వేయకండి. సో మ్యాక్సిమం వెజిటేరియన్ ఫుడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. మంచి ఫ్రూట్స్ తీసుకోండి, మంచి వెజిటేబుల్ ఫుడ్స్ తీసుకోండి. సో ఖచ్చితంగా మంచి డైట్ని, హెల్తీ డైట్ని మెయింటైన్ చేయండి, ఇదొకటి. అండ్ చేస్తూనే, వాటర్ తాగుతూనే, మంచి ఆహారం తీసుకుంటూనే ఖచ్చితంగా మన శరీరానికి వ్యాయామం అవసరం. మన క్యాలరీస్ తెలిసినా తెలియకపోయినా మనం ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్నటువంటి మన హ్యాబిట్స్లో తెలుసో తెలియకనో 4000 క్యాలరీస్ 5000 క్యాలరీస్ కూడా పర్ డే తీసుకునేటువంటి మనుషులు ఉన్నారు. ఖచ్చితంగా వాటిని ఖర్చు చేయాలి కదా. ఏదో ఒక పని చేయండి. మీరు జిమ్కి వెళ్ళి పని అవసరం లేదు, ఇంట్లో మీ మిస్సెస్కి హెల్ప్ చేయండి, మీ అమ్మకి హెల్ప్ చేయండి, మీ నాన్నగారి పనుల్లో హెల్ప్ చేయండి. సో ఎక్కడైనా సరే మీరు మీ ఎనర్జీస్ని ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. స్పెండ్ చేసేలాగా ఒక టైం పెట్టుకోండి. రోజు ఒక 10 నిమిషాలు, ఒక 30 minutes మీరు ఖచ్చితంగా శరీరక శ్రమ పడాలి అనేటువంటి ఒక టైం కేటాయించుకోండి.
ఎందుకంటే శరీరం ఒక దేవాలయం లాంటిది. ఇందులో మనం నివసిస్తున్నాం. మనం హెల్తీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ అయినా ఇంకేదైనా ఉండేది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీకు ఆరోగ్యాన్ని. దాంతో పాటుగా మంచిగా నిద్రపోండి. చాలామంది ఎక్కువసేపు నిద్రపోతే బరువు పెరుగుతారు. రాంగ్ థింగ్ అది. ఎక్కువ నిద్రపోవడం వల్ల మన బాడీలో లెప్టిన్ అండ్ గెర్లిన్ అనేటువంటి సో హంగర్ హార్మోన్ ఇవన్నీ 2 హార్మోన్స్ అనమాట. చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అట్లీస్ట్ రోజుకి 7 గంటల నిద్ర చాలా చాలా అవసరం అండి. మిమ్మల్ని రీసెట్ చేస్తుంది నిద్ర. మీ యొక్క స్ట్రెస్ నుంచి స్ట్రెస్ వల్ల కొంతమంది వెయిట్ పెరిగిపోతారు, కొంతమంది వెయిట్ తగ్గిపోతారు. సో ఏదైనా సరే నష్టమే. తగ్గిన మంచిది కాదు, విపరీతం పెరిగినా మంచిది కాదు. ఖచ్చితంగా మన బాడీ రీసెట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి కనీసం 7 గంటల నిద్ర తగ్గకుండా మీరు నిద్రపోండి, రెస్ట్ ఇవ్వండి. ఇది మెయింటెనెన్స్ ప్లానింగ్. ఐ థింక్ ఇప్పటిదాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అన్మ్యూట్ చేశాను మిమ్మల్ని. ఓకే సార్. సార్ అంటే వెయిట్ తగ్గడానికి కోసం అనేసి మీరు చెప్పారు కదా సార్, డైట్ మెయింటైన్ చేస్తేనే మళ్ళీ అది కవర్ అంటే మళ్ళీ వెయిట్ పెరగకుండా ఉంటారు కదా సార్. డైట్ మెయింటైన్ చేయకపోతే కంపల్సరీ మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుందా సార్? అంటే బయట వాటితో పోల్చుకుంటే మేడం అంత స్పీడ్గా గెయిన్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే బయట మనము ఒకవేళ డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి మనం బరువు తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. ఎందుకు కారణం అంటే బయట మనకు ఫ్యాట్ సెల్ సైజ్ తగ్గుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మన సెగ్మెంట్లో ఫ్యాట్ సెల్ బర్నింగ్ జరుగుతుంది. బర్నింగ్ జరిగిన సెల్ మళ్ళీ మీకు వెయిట్ అంత భారీగా మీరు రెగ్యులర్ ఫుడ్ మెయింటైన్ చేసినా సరే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వెయిట్ మళ్ళీ వెయిట్ రావాలంటే మళ్ళీ కనీసం 5 సంవత్సరాలు టైం పడుతుంది. కనీసం 5 ఏళ్ళ వరకు మీకు ఆ వెయిట్ మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలమణి గారు. రైట్, ఇంకా జయప్రద గారు మేడం అన్మ్యూట్ చేసుకున్నాం మీరు. Good evening, sir. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. Hello. Sir, after using of these weight loss medicines, after the burning of fat cells, is there any chance to gain the weight after the weight loss? ఎస్ మేడం, ఇందాక ఆ పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ పాయింట్, దీస్ ఆర్ నాట్ మెడిసిన్స్, దీస్ ఆర్ నాట్ వెయిట్ లాస్ మెడిసిన్స్. ఇవి And nutrition. వెయిట్ లాస్ డైటరీ సప్లిమెంట్స్ మాత్రమే మేము ఇస్తున్నాం. సో ఈ వెయిట్ లాస్ సప్లిమెంట్స్ తర్వాత చెప్పాను కదా, కొంచెం మళ్ళీ పెరుగుతారని క్వశ్చన్ ఇందాక ఆన్సర్ ఇచ్చాను. ఇక్కడ మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. అంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ కొంచెం మళ్ళీ మన డైట్లో మార్చుకుంటూతో పాటు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అది మినిమం అవసరం. వెయిట్ లాస్ వ్యక్తికే కాదు, ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉండాలనుకున్న వ్యక్తికి అందరికి కూడా అది అవసరమే. ఒకవేళ కనుక లేదు సార్ నేను మామూలుగానే తింటాను సార్, నేను ఇదివరకులాగే నేను నా డైట్ని మెయింటైన్ చేస్తాను అనుకున్నా సరే మళ్ళీ అదే వెయిట్ని ఇప్పుడు తగ్గిన వెయిట్ మళ్ళీ మీరు గెయిన్ అవ్వాలంటే కనీసం 4 to 5 years టైం పడుతుంది మేడం. అది మాత్రం చెప్పగలం. Okay, sir. Thank you. థ్యాంక్ యూ మేడం. అండ్ మాలికార్జున గారు, కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఆడియో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మల్లికార్జున, చెప్పండి. సార్ ఈ థైరాయిడ్ ఉన్న క్లాస్కి దీన్ని మనం యూజ్ చేయవచ్చా సార్? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. సో ఫస్ట్ పాయింట్ అండి, థైరాయిడ్ అనేది ఒక క్రానిక్ డిసీజ్. సో దానిలో ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోకుండా మన ఈ ప్రొడక్ట్స్ వాడినా సరే ఉపయోగం ఉండదు. కాబట్టి ముందు థైరాయిడ్ వాడుకోవడానికి, థైరాయిడ్ని నార్మల్ అవ్వడానికి మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. అవి వాడి థైరాయిడ్ని కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత మీరు ఈ కిట్ని వాడాలి. థైరాయిడ్ ఉన్న వ్యక్తులకి ఇది సెట్ అవ్వదు. థైరాయిడ్ తగ్గిన తర్వాతనే మనం ఈ ప్రొడక్ట్స్ వాడుతాం. ఒకవేళ కనుక వారికి ఆల్రెడీ థైరాయిడ్ కంట్రోల్ ఉంది సార్, T3, T4, T6 బ్యాలెన్స్ గానే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయంటే అప్పుడు మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు సార్ నార్మల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయంటే మాత్రం 100% అది నార్మల్ అయిన తర్వాత మీరు కిట్ మొదలు పెట్టండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటిరెడ్డి గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కోటిరెడ్డి గారు, చెప్పండి. సార్ జెనెటిక్ ఇప్పుడు మన ఇన్హెరిట్ ఫాదర్స్ నుండి వస్తుంది కదా, వాళ్ళకి ఎలా చెప్పాలి? నో ప్రాబ్లం సార్. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక్కసారిగా మనకు అంటే ఇప్పుడు బయట వాళ్ళలాగా 16 కేజీలు 17 కేజీలు తెప్పకపోయినా సరే మినిమం మనం ఒక 3-4 కేజీల వరకు వాళ్ళని ఒక 4-5 కేజీల వరకు మనం తగ్గించవచ్చు అనే విషయం వాళ్ళకి చెప్పండి సార్. అంటే ఎక్కువ వాళ్ళ బాడీలో మనం మార్పులు చూడలేం కాబట్టి వాళ్ళకి ఒక కిట్ కాకపోయినా సరే ఇంకొక సెకండ్ కిట్ కైనా సరే 100% వాళ్ళ బాడీలో మనం వెయిట్ మేనేజ్మెంట్ లెవెల్స్ తీసుకురావచ్చు. సార్ వెయిట్ గెయిన్ కి సార్, వెయిట్ గెయిన్కి వచ్చేసి ఇంకో సెగ్మెంట్ ఉంటుందండి, అది మీ అప్లయన్స్ కాంటాక్ట్ అవ్వండి. ఇవాళ మనం కేవలం బరువును తగ్గించే విషయం మీద మనం మాట్లాడడం కాబట్టి సో దీని గురించి మనం ఓకేనా? ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ అండి. ఇంకా ఎవరు లేరా? ఐ థింక్ సో. సో లాస్ట్ ఒక వ్యక్తి ఛాన్స్ ఇద్దామండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎస్ఆర్ గారు, అన్మ్యూట్ చేసుకుని మీ ఆడియోని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ మా సిస్టర్ వెయిట్ లాస్ట్కి PCOD ప్రాబ్లం ఉంది. ఓకే. ఒక 1 month 2000 టాబ్లెట్స్ వాడటం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోయింది. ఎస్, ఓకే. మళ్ళీ ఆ టాబ్లెట్ వాడటం వల్ల వెయిట్ గెయిన్ అవుతారా, లాస్ ప్రాబ్లం లేదండి?
ఏ టాబ్లెట్ వాడుతున్నారు అంటారు? పీసీఓడి ప్రాబ్లమ్స్. ఓకే. సో థ్యాంక్ యూ అండి. సో యాక్చువల్గా పీసీఓడికి బయట కొన్ని రకాల మెడిసిన్స్లో బరువును విపరీతంగా పెంచేటువంటి ఆ లక్షణం ఉందన్నమాట. కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవడానికి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఖచ్చితంగా న్యాచురల్ ప్రొడక్ట్స్కే ప్రయారిటీ ఇవ్వండి. మెడిసిన్స్ వల్ల ఒకవేళ తాత్కాలికంగా మీకు అది సపోర్ట్ చేసినా సరే లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పీసీఓడికి సంబంధించి మన దగ్గర ఒక చక్కటి సెగ్మెంట్స్ ఉన్నాయండి, చక్కటి కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ సీనియర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీ యొక్క అప్లైన్ మేనేజర్ని కాంటాక్ట్ అవ్వండి. ముందు పీసీఓడిని కంట్రోల్ చేసుకోవడానికి బయట మెడిసిన్ కన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ని ఫస్ట్ సజెస్ట్ చేయండి. అది కంట్రోల్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈ ప్యాక్ని వారికి సజెస్ట్ చేయండి. పీసీఓడి కంట్రోల్కి వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ కంట్రోల్లోకి వచ్చినట్లే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి డైటరీ సప్లిమెంట్స్కి మాక్సిమం ప్రయారిటీ ఇవ్వండి. 100% ఇవి సేఫ్, ఎక్కడ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సార్ ఇప్పుడు మా సిస్టర్ వచ్చి 98 కిలోస్ ఉన్నారు, నడవడానికి కుదరటం లేదు, అందుకోసం అనేసి ఎంత ఉన్నారు ఇప్పుడు? 98 కేజీస్. ఎంత ఏజ్? ఏజ్ వచ్చి 20 సార్. ఓకే. ఫస్ట్ నేనేమంటున్నానంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి పీసీఓడి ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ ఏవైతున్నాయి అవి కంట్రోల్ చేయండి. ఓకేనా? అవి మీ సీనియర్ని కాంటాక్ట్ అవుతే 100% మీకు సజెస్ట్ చేస్తారు. ఎవరు మీ అప్లైన్ మేనేజర్ ఎవరు? సత్యనారాయణ సార్. ఓకే. సో పైన మేనేజర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇంకా కొంచెం బెటర్ కాంబినేషన్ వాళ్ళు చెప్తారమ్మా. ఓకేనా? ఓకే. రైట్. ఎస్ కార్తిక్ గారు. హలో చెప్పండి కార్తిక్ గారు. ఆల్రెడీ మీ ప్రోడక్ట్ వాడుతున్నానండి, అలోవేరా జెల్. ఓకే. అండ్ గార్లిక్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వాడుతున్నాను. హలో చెప్పండి. ఏదైనా మీకు బెనిఫిట్ ఉంటుంది సార్ దీనివల్ల? 100% బెనిఫిట్ ఉంటుందని కాదు. ఇప్పుడు మీరు కేవలం 2 ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అలోవేరా జెల్, గార్సినియా వాడుతున్నారా? అవునండి. దానివల్ల మీకు బెల్లీ ఫ్యాట్ కి బాగా హెల్ప్ అవుతుంది సార్, ఎస్పెషల్ గా. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ ఈ బెల్లీ ఫ్యాట్ కి బాగా సపోర్ట్ చేస్తాయి. ప్రొడక్ట్స్ అంటే పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. దానిపడికి మీరు క్లీన్ అండ్ పెట్టుకోండి. కేవలం 1 ప్రొడక్ట్స్ వాడితే మీకు పెద్దగా మీకు డెఫినెట్ తెలియకపోవచ్చు, కానీ క్లీన్ అండ్ డైట్ మీరు ఒక 9 days ముందు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మెయింటైన్ చేసుకోండి, బాగుంటుంది. డేట్ అంటే ఏ మెయింటైన్ చేయాలి సార్? ఎలా, ఏ విధంగా? ప్రొడక్ట్స్ అండి ఈ C9 ఇందాక చెప్పాను సార్, ఆ ప్రొడక్ట్స్ ఆ కాంబినేషన్ మొత్తం ఒకసారి ఆర్డర్ పెట్టుకొని 9 days వాడండి. 9 days వాడితే మీకు ఒక చేంజ్, ఇమ్యూనిటీ చేంజ్ తెలుస్తుంది. ఒక 4-5 కేజీలు మీరు తగ్గిన ఫీల్ మీకు కనపడుతుంది. కేవలం మీకు అలోవేరా జెల్, ఒక గార్సినియా బ్రష్ వల్ల మీకు అంత ఇన్స్టాంట్ రిజల్ట్ మీకు కనపడకపోవచ్చు. ఓకే అండి. కిట్ వాడండి సార్, కిట్ వాడితే మీకు మంచి రిజల్ట్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ అండి. సో మీ యొక్క వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్